థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, మహోన్నతుడైన మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం మందు మీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి కొరకు, నడిపింపు కొరకు, చదవబడుతున్నటువంటి లేఖనాలు ఉన్నటువంటి సారాంశం కొరకు ప్రభా, ఆ లేఖనాల కాంతి కొరకు బ్రతిమలాడుకొంచున్నాం. మమ్మల్ని కనికరించండి ప్రభా. మా బలహీనతలు ఏంటో మీకు తెలుసు ప్రభా. మేమందరం మార్చబడినట్లుగా, మేమందరము ప్రభా నిజమైనటువంటి భక్తిని ప్రదర్శించినట్లుగా మరి పేతురు సంఘాలను, విశ్వాసాలను ఏ విషయంలో అయితే ప్రేరేపిస్తున్నాడు ప్రభా, మేము ఇదే వచనాలను ప్రభా, ఇదే లేఖన భాగాన్ని ఉపయోగించి మరి సంఘాలను ప్రేరేపిస్తుండగా నీ కృపను మా అందరిలో విస్తరింప చేసి నడిపించమని యేసు దివ్యనామంలో వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ఓకే అండి, మనము అబద్ధ ప్రవక్తల గురించి, అబద్ధ బోధకుల గురించి చాలా ధ్యానం చేసుకుంటూ వచ్చాము. సో ఇందులో మళ్ళీ పార్ట్ 3 చూస్తున్నాం, సత్య విరోధులు. మనము పార్ట్ 1 లో అబద్ధ బోధకుల గురించి చూసాం, పార్ట్ 2 లో భక్తిహీనుల గురించి చూసాం, పార్ట్ 3 సత్య విరోధులలో అపహాసకుల గురించి మనం చూడబోతున్నాం. సో వాస్తవం చెప్పాలంటే ముగ్గురు ఒకటే గుంపుకు చెందిన వాళ్ళు, కానీ మనం విడివిడిగా పరిశీలన చేస్తున్నాం కాబట్టి అందుకే టైటిల్స్ మనం ఉపయోగిస్తున్నాం. సో ప్రత్యేకించి ఆ మాట అక్కడ వాడబడుతుంది కాబట్టి అన్ని సందర్భాల్లో. ఓకే అండి, అపోస్తుల యొక్క ఆరాటం 1-2 వచనాల్లో పేతురు యొక్క ఆరాటం మనకు కనబడుతుంది. పేతురు దేని కొరకు ఆరాటపడుతున్నాడు, దేని కొరకు ఆవేశపడుతున్నాడు. ఆవేశం అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆరాటము, ఆవేశం. ఆరాటం అంటే ఇక్కడ ఏదో డబ్బుల కోసమో లేకపోతే భౌతిక సంబంధమైన విషయాల కోసం కాదు. నేను ఆరాటం అనే పదాన్ని వినియోగించడంలో పేతురు యొక్క ఆరాటము సంఘం పట్ల ఉన్నటువంటి చింతను, సంఘం పట్ల ఉన్నటువంటి తన బాధ్యతను ఎంత అద్భుతంగా వివరిస్తుందో మనం చూడగలుగుతాం. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక ఇదండి. ఇందులో 2 విషయాలను పేతురు గుర్తు చేస్తున్నాడు. మొదటిది ఏంటంటే పూర్వమందు పలికిన ప్రవక్తల యొక్క మాటలు. రెండోది రక్షకుడు అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞలు. అంటే సంఘం అనేది ప్రవక్తలు మరియు అపోస్తులు వేసిన పునాది మీద కట్టబడుతుందని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చివరి వచనంలో మనం చూస్తున్నాం. చాలా సందర్భాల్లో చూస్తాం. ఎందుకంటే సంఘానికి మూలము, సంఘానికి పునాది వేసింది ఎవరంటే ప్రవక్తలు మరియు అపోస్తులు. అందుకే వారి యొక్క మాటలను, వారి యొక్క బోధలను గుర్తు చేయడం పేతురు తన యొక్క బాధ్యతగా భావించాడు. ఎందుకంటే సంఘానికి కావాల్సింది 2, అవునా? సంఘానికి ఏం కావాలి? అపోస్తుల యొక్క ఆజ్ఞలు, ప్రవక్తల యొక్క మాటలు గుర్తు చేసుకోవాలి. అంటే ప్రవక్తలు ఎవరి గురించి ప్రవచించారు, దేని గురించి ప్రవచించారు, సంఘానికి పునాది ఎలా వేయబడింది, ఆ సంఘానికి పునాది వేసినటువంటి క్రీస్తు ఎలా వచ్చాడు, మరి ఎలా రాబోతున్నాడు అనేటువంటి అనేకమైన విషయాలు ప్రవక్తలు ప్రవచించారు. ఏషియా నుండి మలాకి వరకు అనేక మంది ప్రవక్తలు ప్రవచించడం మనం చూస్తాం. రెండోది రక్షకుడు అపోస్తుల ద్వారా ఇచ్చినటువంటి బోధ, ఆజ్ఞ కదా. ఆయన వెళ్తూ నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నా వాటిని అన్నిటిని గైకొనవలని వారికి బోధించమని చెప్పినటువంటి ఆ ప్రధానమైనటువంటి ఆజ్ఞలు చాలా మనం చూస్తా ఉంటాం. అందుకే పేతురు ఈ రెండింటిని గుర్తు చేస్తున్నాడు. ఎందుకు? అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధ బోధకులు తప్పుడుగా ప్రజల్ని ప్రేరేపిస్తున్నారు, తప్పుడు బోధలు చేస్తున్నారు, తప్పుడు విధానంలో ప్రజల్ని రెచ్చగొడుతున్నారు, తప్పుడు విధానంలో ప్రజల యొక్క మనసులను చెరుపుతున్నారు. అలాంటి వ్యక్తుల నుండి పేతురు వాళ్ళని విడిపించాలని, అలాంటి వాడికి విముఖంగా ఉండటం కొరకు, దూరంగా ఉండటం కొరకు సో ఇవి గుర్తు చేస్తున్నాను అని చెప్తున్నాడు. అంటే 2వ పత్రిక రాయడంలో ముఖ్యమైన ఉద్దేశము అదే. సో ఆ మాటలు కూడా గ్రహించండి. ఇక్కడ ఏమన్నాడు? అబద్ధ బోధకులు విశ్వాసుల మనసులను చెరుపుతున్నారు, అవునా? వారు వచ్చి వారి పవిత్రమైనటువంటి నిర్మలమైనటువంటి మనసులను చెరుపుతుంటే పేతురు ఏం చేస్తున్నాడంటే అదే పేతురు వారి యొక్క మనసులను రేపుతున్నాడండి, అవునా? అబద్ధ బోధకుడు ఏం చేస్తాడండి? విశ్వాసుల యొక్క మనసులను చెరుపుతే సత్యబోధకుడు ఏం చేస్తాడు? అదే మనసును ఏం చేస్తాడు? ప్రభు కొరకు బ్రతికేలాగా రేపుతాడు. సో మనం చెరుపుతున్నామా, రేపుతున్నామా? అవునా? మనము ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు, ఒక వ్యక్తితో మనము సంభాషిస్తున్నప్పుడు మన మాటలు చెరిపే విధంగా ఉన్నాయా, రేపే విధంగా ఉన్నాయా? మంచి విషయంలో రేపే విధంగా ఉన్నాయా? భక్తి కొరకు జీవించే విధంగా రేపే విధంగా ఉన్నాయా? లేకపోతే యేసుక్రీస్తు రాకడ కొరకు కనిపెట్టుకునే విధంగా రేపే విధంగా ఉన్నాయా? లేకపోతే చెరిపే విధంగా ఉన్నాయా? యేసులో రావడానికి చాలా ఆలస్యం అవుతుందండి, మనం సుఖంగా బ్రతుకుతాం, ఈ లోపు మనం మంచిగా అన్ని అనుభవించుతాం, ఏమంటారు కదా? ఇది చెరిపే మాటనా, రేపే మాటనా? ఆలోచించాడు. అందుకే పేతురు ఏం చేస్తున్నాడంటే వారి మనసులను రేపుతున్నాడంట. ఏమని? వారి యొక్క పవిత్రమైన అంటాడు కదా, మీ పవిత్ర మనసులను. పవిత్రమైన అనే మాటకు గ్రీక్ లో ఇంకొక అర్థం ఉంది, అంటే యథార్థమైన మనసులు అంటే వాళ్ళు. అంటే మీ పవిత్రమైన మరి యథార్థ మనసులమైన రేపుచున్నాను అనే మాటకు ఉత్తేజపరచడం అనే ఇంకొక అర్థాన్ని చూస్తాం గ్రీక్ లో. ఉత్తేజపరుస్తున్నాడు అంట. ఏం చేస్తున్నాడు? వారి యొక్క మనసులను ఇంకా ఉత్తేజపరుస్తున్నాడు. ఎందుకొరకు? మంచి కొరకు, అవునా?
దైవికమైనటువంటి కార్యం కోసం, దైవికమైనటువంటి జీవనం కొరకు, దైవికమైనటువంటి ఆలోచన కొరకు రేపుతున్నాడంట. ఇంకొక మాటలు చెప్పాలంటే గ్రీక్ లో ఇక్కడ ఉత్తేజపరచడం అనే మాట దగ్గర అంటే తేట తెల్లంగా కనబరచడం కొరకు చెప్తున్నాడు. అంటే మీరు మీ పవిత్రమైన మనసు అన్నది కదా, పవిత్రమైన మనసు దగ్గర ఒక గ్రీక్ లో ఒక అద్భుతమైన మాట వాడబడింది. దాన్ని ఏం చేస్తారంటే ఆ కాలంలో కుండలకి మైనం పూత పూస్తారు కదా, మైనం పూసినప్పుడు ఎండకి ఇలా పెడితే ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తుంది అంట. అంటే అక్కడ వాడే పదాన్ని ఇక్కడ పవిత్రమైన యథార్థమైన మనసులు అనే దగ్గర వాడడం జరిగింది. అంటే క్రైస్తవుల యొక్క మనసులు, క్రైస్తవ యొక్క ఆలోచన, అంటే వారి యొక్క మనసు ఎంత యథార్థంగా ఉండాలో, పవిత్రంగా ఉండాలో పేతురు ఇక్కడ నొక్కి చెప్తున్నాడు. అంత తేట తెల్లంగా ఉండాలి, ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, ఇలా చూస్తే కనిపించాలి. అంటే వాళ్ళ లోపల ఎలాంటి దురుద్దేశాలు ఉండకూడదు అనేది పేతురు యొక్క ఉద్దేశం అంటే. కాబట్టి క్రైస్తవుల హృదయాలలో, వారి మనసులలో ఎప్పుడు యథార్థత నిండి ఉండాలి, పవిత్రత నిండి ఉండాలి. అంటే మన మన ఆలోచన విధానం ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలా? పైనే ఉండాలి, కింద ఉండమని చెప్పట్లేదు. ఆ విషయాలు మనం చూస్తాం, తర్వాత అంతా మాట్లాడడం దాని గురించి. ఈవెన్ పౌలును పేతురు ఇన్వాల్వ్ చేసిన సందర్భం కూడా దానికి సంబంధించింది. ఎందుకంటే పౌలు కూడా అలాగే రేపుతున్నాడంటే జనాలని, పైన వాడిని వెతకాలి కానీ భూ సంబంధమైన వాడి మీద మనసు పెట్టకూడదని రేపుతున్నాడు అంట. అంటే ఇక్కడ రెండో రాకడ వచ్చినటువంటి సందర్భం కాబట్టి మనం చూద్దాం. ఇంకా అనగా ప్రవక్తలు, అపోస్తల మాటలు ముఖ్యమని చెప్తున్నాడు. ఇంకా ఎవరి మాటలు లక్ష్య పెట్టవద్దని పేతురు యొక్క ఆరాటం. ఎస్పెషల్ గా అబద్ధ బోధకులు కదా, భక్తిహీనుల యొక్క మాటలు, లేకపోతే అపహాసకుల యొక్క మాటలు లక్ష్య పెట్టొద్దు. అవునా? అపహాసకుల యొక్క మాటలు మనము లెక్క చేయాల్సిన అవసరం లేదు. అపహాసకులు అంటే ఎప్పుడు ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు పెడతారు. వాళ్ళకి ఆత్మ సంబంధమైన విషయాలు ఎలా ఉంటాయి? వెరితనంగా ఉంటాయా, సంతోషకరంగా ఉంటాయా? వెరితంగా తీసుకుంటాడు. అపహాసకుడు ఎప్పుడు దైవ సంబంధమైన విషయాలను, ఆత్మ సంబంధమైన విషయాలను వెరితనంగా తీసుకుంటాడు. కాబట్టి వాడు ఖచ్చితంగా ఇది అవసరం లేదా, అంటే బ్రతకకూడదా, ఇది చేయకూడదా, అది చేయకూడదా అని 100 వస్తాయి ఆలోచన. అవునా? నిజంగా ఒక దైవ సంబంధమైన వ్యక్తి ఎవరిని ఆలోచించాడు, లోబడతాడు అంతే. అంటే దేవుడు చెప్పాడు కదా, మనం దాన్ని ఎలా అందుకోవాలని చూస్తాడు తప్పించి ఇంకా ప్రశ్నలు ఉండవు. ఉంటేనా? వితర్కం ఉండదు, వితండవాదము ఉండదు. సో అబద్ధ ప్రవక్తల దగ్గర, సరే అబద్ధ బోధకులు, మరి భక్తిహీనుల దగ్గర, అపహాసకుల దగ్గర ఇలాంటి వితండవాదం ఉంటుందని మనం చూస్తున్నాం. కాబట్టి పేతురు యొక్క ఆరాటని గమనించండి. వారి మనసులను ఎందుకు రేపుతున్నాడు? సో దైవికమైనటువంటి చింతన కలిగి ఉండాలి, అపోస్తుల యొక్క బోధ యందు దృష్టి పెట్టాలి, ప్రవక్తల యొక్క మాటలను ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. అందరి మించి వేరే ఆలోచన మనము చేయకూడదు అని వాటిని గురించి రేపుతున్నాడంట. రెండో పాయింట్, 3వ వచనంలో చూస్తున్నాం. అపహాసకులు, స్కాఫర్స్ అంటారు. అపహాసకులు ఎలా ఉంటారు త్వరగా చూద్దాం. సో అపహాసకులు అంటే పరిహసించేవారు. సో అపహాసకులు అనే వాడబడినటువంటి గ్రీక్ పదానికి మనం 3 అర్థాలు చూస్తాం. ఏమంటే ఫాల్స్ టీచర్ అనే అర్థం కూడా ఉంది. అంటే అపహాసకులు అని ఎవరి గురించి అంటున్నారు ఇక్కడ? ఫాల్స్ టీచర్స్, అబద్ధ బోధకులు. అబద్ధ బోధకులకి నచ్చవు. మోకర్స్, మోకింగ్ చేయడం కదా. స్కాఫర్స్, డిరైడర్స్ అంటాం. అంటే సో గ్రీకులో వాడబడినటువంటి పదానికి ఈ 4 అర్థాలు చూస్తాం. ఫాల్స్ టీచర్స్, మోకర్స్, స్కాఫర్స్ అండ్ డివైడర్స్. అంటే డిరైడర్స్. అంటే అర్థం ఏంటిది? వీళ్ళు ఆత్మ సంబంధమైన విషయాలను ఏం చేస్తారంట? పరిహసిస్తారు. దైవ చింతన కలిగినటువంటి విషయాలను అపహాస్యం చేస్తారు, పరిహసించేటువంటి స్థితిలో వీళ్ళు ఉన్నారు. అందుకే ఏమంటున్నాడు? అంత్య దినములలో వీరు ఎక్కువ అవుతారంట. అంత్య దినంలో అపహసించేవారు ఎక్కువ అవుతారన్నాడు, తక్కువ అవుతారన్నాడు. 3వ వర్షం గమనిస్తుంటండి. ఒక్కొక్క వర్షం మీరు బైబిల్లో చూడండి, ఒక్కొక్క వర్షం ఏదో మనం ధ్యానిస్తాం. అంటే ఎందుకు ఎక్కువ అవుతున్నారు? వీరు స్వకీయ దురాశల చొప్పున నడుచుకుంటారంట. దేని చొప్పున నడుచుకుంటారు? వీరు వాక్యం చొప్పున, అపోస్తుల బోధ యొక్క చొప్పున, లేకపోతే ప్రవక్తల మాటల చొప్పున నడుచుకోరు. వీరిని లీడ్ చేస్తుంది ఏంటిది? స్వకీయమైన దురాశలు, సొంత దురాశలు, స్వార్థపూరితమైనటువంటి దురాశలు నడుపుతున్నాయి తప్పించి ప్రవక్తల మాటలు వీరు దృష్టి ఉంచరు. అలాగే అపోస్తుల యొక్క బోధ యందు వీరికి లక్ష్యం ఉండదు. ఎప్పుడు చూసినా వారి ఆలోచనలే, వారి యొక్క తలంపులు, వారి యొక్క దురాశలు, వారి యొక్క కోరికల మీదనే దృష్టి పెడతారు తప్పించి. కాబట్టి ఆత్మ సంబంధమైన విషయాలు వీళ్ళకి ఎలా ఉంటాయి అంటే పరిహాసంగా ఉంటాయి కదా, అపహాస్యంగా అనిపిస్తాయి మాట్లాడుతున్నప్పుడు. అన్న భలే మాట్లాడతాడు, అక్కడ సిచ్యువేషన్స్ వేరు కదా, మేము ఎదుర్కొంటున్న సమస్యలు వేరు. అన్నకి ఏముందని మంచిగా ఎప్పుడేమన్నా పరలోకం అంటాడు, పైకి వెళ్దాం అంటాడు. ఇక్కడ సమస్యలు లేవా, ఇక్కడ మేము మా కెరీర్స్ లేవా, ఇక్కడ లైఫ్ లేదా, ఇక్కడ ఎన్నో ఉన్నాయి మేము చేయడానికి. సో అంటే మన దగ్గర కూడా అలా అనుకునే వాళ్ళు ఉంటారేమో బహుశా. ఇక్కడ మన వాళ్ళు అబద్ధ బోధకులు అని నేను చెప్పట్లేదు, కానీ కనీసం ఆలోచన వస్తుంది కదా మనకు కొన్నిసార్లు. ఓకే, మనం అభ్యసించకపోవచ్చు, కానీ ఒకవేళ అలాంటి దుస్థితికి మాత్రం రాకూడదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఈవెన్ చూడండి ఒకసారి
పరిచయాలు కూడా మీరు చూడండి, లూకా సువార్త 16వ అధ్యాయం 14 ఒక ఉదాహరణ చెప్తున్నాను ఎలా ఉంటారు, ఒక ఎగ్జాంపుల్ మన బైబిల్ నుంచి చూద్దాం. చదవండి ఒకసారి. లూకా 16, 14, 15 వచనాలు చదవండి. ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. అంటే అఫ్ కోర్స్ ఇక్కడ సెకండ్ కమింగ్ గురించినటువంటి సందర్భం, లూకా 16, 14, 15 ఒక సందర్భం డబ్బు గురించి. అంటే ఒకవేళ మనం ఆత్మ సంబంధ విషయాలు మాట్లాడితే ఈ లోక సంబంధమైన వ్యక్తులు ఎలా తీసుకుంటారు అనే దానికి ఎగ్జాంపుల్. అంటే ఇక్కడ సెకండ్ కమింగ్ గురించి ఎగ్జాంపుల్ కాదు ఇక్కడ మాట్లాడుతుంది. అఫ్ కోర్స్ యేసు ప్రభు కూడా కన్ఫ్యూజ్ కావద్దు, నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. అక్కడ కూడా యేసు ప్రభు దేని గురించి మాట్లాడుతున్నాడు? పరలోకంలో మీ కొరకు ధనం సమకూర్చుకోండి కదా, అన్యాయస్తుని వల్ల స్నేహితులని సంపాదించుకునే సందర్భంలోనే పార్షియల్ ఎలా ఫీల్ అవుతున్నారు చూడండి ఒకసారి. చదవండి ఒకసారి మాట. అన్నా నేను చదువుతాను. ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా ఆయన, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొనివారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. యోహాను కాలము వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండిరి. అప్పటి నుండి చూడండి ఇక్కడ 14-15 వర్షాలు గమనించినప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు యేసు ప్రభు? అక్కడ పరలోకంలో మీ కొరకు ధనం ఖర్చుకోండి, అన్యాయస్తుని వల్ల స్నేహితులని సంపాదించుకోండి, భూ సంబంధమైన మనసు పెట్టకూడదు, ఇలాంటి చాలా విషయాలు చెప్తూ వచ్చినప్పుడు శాస్త్రులు పరిచయాలు ఏం చేస్తారంటే హేళన చేస్తారంట. ఏమని అపహాసం చేస్తున్నారు. ఏం మనుషున్నాడు భలే మాట్లాడుతున్నాడు, డబ్బు నాటు ఖర్చు పెట్టి పరలోకంలో మనుషులను సంపాదించుకోవాలంటే డబ్బును వదిలేసుకోవాలంట. ఎవడన్నా చెప్తాడు ఇలాంటి పోదా? ఎవడన్నా డబ్బును వదులుకోమని చెప్తాడా? ఎంత పిచ్చి కాకపోతే ఎంత ఘోరంగా ఉంది అసలు. ఏం మాట్లాడుతున్నాడు, ఎక్కడున్నాడు, ఏదో కొన్నాడు మాట్లాడుతున్నాడు. అంటే 2000 సంవత్సరాల క్రితం అలా మాట్లాడితే ఈ కాలంలో మాట్లాడితే ఏముంటుందండి? 2000 సంవత్సరాల క్రితమే శాస్త్ర పరిషత్ అలా మాట్లాడితే ఈ కాలంలో బోధ చేస్తే ఏముంటది ఇంకా? అంటే అప్పుడు తిండి తినడానికి కష్టమైన కాలం కదా. ఇప్పుడు డబ్బు అనేది ఎక్కువైపోయింది కదా ప్రపంచంలో. బీదం అంటే తిండి కానీ బిర్యానీ అందరు కామన్ అయిపోయింది. ఒకప్పుడు మా డాడీ చిన్నగా ఉన్నప్పుడు రైస్ ఎప్పుడు పండుగలాగా దొరికేది వాళ్ళకి. ఏమన్నా గట్క తినో లేకపోతే అలాంటి జీవితాలు. అంటే కొన్ని సందర్భాలు మనం చూస్తే మనం కూడా చూడండి, చిన్నప్పుడు నాకు గుర్తుంది మా ఊర్లో ఒక ఆయన ఎవరు గోల్డ్ స్మిత్ మా ఇంటికి వచ్చినా ఏదో చేయడానికి వచ్చినప్పుడు 20 పైసలు ఇచ్చిపోతే అది ఇంకా గుర్తుంది. అంటే అప్పుడు 20 పైసలు 10 పైసలే గిఫ్ట్లు మనకు అప్పుడు ఎవరైనా ఇంటికి ఇచ్చినప్పుడు చిన్నప్పుడు. ఇప్పుడు 1000 అయినా 10,000 అయినా అసలు నథింగ్, అసలు వాల్యూ కూడా లేదు. ఇక్కడ 10,000 ఇస్తే 10,000 అయినా ఇప్పుడు ఇంకో 5,000 ఇస్తే నేను మంచి ఫోన్ కొనుక్కున్నాను కాలంలో మనం బ్రతకాలి. డబ్బు అంటే ఎలా పెరిగిపోయిందో చూడండి. అంటే డబ్బు ఎంత స్వేచ్ఛనిచ్చింది ఈరోజు మనిషికి. ఏమన్నా అంటే నిజంగా చెప్పాలంటే డబ్బు చాలా మందికి స్వేచ్ఛనిచ్చింది, కానీ ఇప్పటికీ ఇంకా దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి విఫలమైన వాటి బాండేజెస్ లో ఉన్నారు. వాస్తవం చెప్పాలంటే డబ్బు కావాల్సినంత వచ్చింది మానవ దగ్గరికి. అవునా? అవసరం మించి వచ్చింది, దాన్ని వాడుకోవడం తెలియక ఏమయ్యారు, బానిసలు అయిపోయారు. వాస్తవం చెప్పాలంటే ఈ రోజు మానవ దగ్గరికి అవసరం మించే వచ్చింది డబ్బు, డౌట్ లేదు నాకు ఆ విషయం. కానీ దాన్ని సద్వినియోగపరచుకోవడం, దాన్ని వాడుకోవడంలో విఫలమయ్యారు కాబట్టి అదే డబ్బు కొరకు వాళ్ళు ప్రయాస పడుతున్నారు. నిజమా కదా? అంటే ఈ కాలంలో ఒకవేళ యేసుప్రభు మాట చెప్తే ఏమంటారండి? ఇంకా ఎవరైనా వస్తారా దగ్గరికి? యేసుప్రభు దగ్గరికి ఎవరు రారు భూమి మీద. ఒకవేళ బయట మైకి పెట్టి ఇలా చెప్పిండు అనుకో, మీరు ఉన్నదంతా మీ బీదరికి ఇచ్చారండి, పరలోకంలో మీ కొరకు ధనం గుర్చుకోండి అని అంటే ఎంత అపహాస్యం చేస్తారండి. రండి దేవుడి కొరకు బ్రతుకం, పరిచయ కొరకు బ్రతుకుదాం అంటే ఎవరు వస్తారు? ఎవరు రారు. కొద్దిమంది మాత్రమే దాన్ని ఆలోచన చేస్తారు, కానీ అందరూ దాన్ని ఆలోచన చేయలేదు. సో అంటే అపహాస్యం ఎంత భయంకరం కదా. ఆత్మ సంబంధమైన విషయాలు అపహాసకులకు ఎప్పటికీ, అవునా కదా, అపహాస్యంగా తీసుకుంటారు. అక్కడ రెండో రాకడ విషయంలో అపహాస్యం చేస్తున్నారు. ఇక్కడ డబ్బు పరలోకం వైపు దృష్టి పెట్టమంటే కూడా అపహాస్యం చేస్తున్నారు. అందుకే ప్రభు ఏమన్నాడు? దేవుడు పైవేశాన్ని లక్ష్య పెట్టాడు. మనుషుల దృష్టికి ఘనంగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. నేను బయటికి గంభీరంగా మంచి డబ్బు కలిగి మంచి లగ్జరీస్ కంఫర్ట్ గా కనిపించవచ్చు, కానీ నా లోపల డబ్బు పట్ల వ్యామోహం ఉంది అని అంటే దేవుడు అసహించుకుంటాడు, ప్రేమిస్తాడా? దేవుడే అసహించుకుంటాడంట, మనుషులు కాదు. మనకు తెలుసు లవోదిక లాంటి సంఘం డబ్బుకు ప్రాధాన్యత ఇస్తే దేవుడు ఏమన్నాడు? దిక్కుమాలనోడు, దరిద్రులు, దిగంబరులు, గుడ్డివారం తింటాడా? అబ్బాయి ఏం ఉన్నారు తెలుసా, ఏం బ్లెస్ అయ్యారు తెలుసా అని అన్నాడు. సో మనకు దైవికమైనటువంటి ఆలోచన అర్థం కావాలండి. సో అపహాసకులు, స్కాపర్స్ అనే వాళ్ళు చాలా ప్రమాదకరంగా ఇలాగా దైవికమైన విషయాలను అవహేళన చేస్తారండి. కాబట్టి బీ కేర్ఫుల్, మన లోపల అలాంటి ఆలోచన పుట్టనివ్వకండి. మూడోది అపహాసకుల ఆలోచన. 4వ వచనం చూస్తాం. వారి ఆలోచన ఎలా ఉందంటే చూడండి.
ఏం చేస్తున్నారు చూద్దాం. ఆయన రాకడను కూర్చిన వాగ్దానాన్ని ప్రశ్నిస్తారంట. ఏమైంది? వస్తా అన్నాడు ఇంకేడి. చిన్నప్పుడు నుండి ఇంటనే ఉన్నాం. ఇప్పుడు అనిల్ కూడా అడిగింది ఈ మధ్యలో మా ఫ్రెండ్స్, ఏమిరా ఎప్పుడు చూసినా ఏసుప్రభు వస్తారు నేను చిన్నప్పుడు నుండి వింటున్నారా, ఎక్కడ వచ్చిండ్రా, మన జనాలను మోసం చేస్తున్నారు అంటున్నారు. అవునా? అనిల్ కూడా అడుగుతున్నారు ఈ మధ్యలో. త్వరగా ఎవరైనా నా హాట్స్పాట్ ఆన్ చేస్తారు. హలో అండి, ఆన్లైన్ లో ఉన్నారు. నా వాయిస్ వినబడుతుందా? వినబడుతుందన్నా. శ్రీ రఘు, సన్నీ, అశోక్, ఎవరికైనా నా వాయిస్ వినబడుతుందా ఆన్లైన్ లో ఉన్న వారికి? వినిపిస్తుందన్నా. హలో చెప్పండి, ఎవరైనా వినబడుతుందా అండి? వినిపిస్తుందన్నా. వినిపిస్తుందా? పవర్ పోయింది, నేను హాట్స్పాట్ కి ఇప్పుడే కనెక్ట్ అయినా. కట్ కాలే కదా నాది? కట్గాలేదు. ఓకే, ఇప్పుడు వినిపిస్తుంది, ఇప్పుడే వినిపిస్తుంది. ఓకే అండి, చూడండి ఆయన రాకడ గురించి వాగ్దానాన్ని ప్రశ్నిస్తారంట. ఇంకేమంటారంట? పితలు నిద్రించినది మొదలుకొని అంత బాగానే ఉంది కదా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అందరు చనిపోయినారు, నిద్రించారు ప్రభునందు. వాళ్ళ కాలం నుంచి చూస్తున్నాం అంత ఎట్లుంది, అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలా ఉంది. ఏముంది పెద్ద చేంజెస్ ఏమున్నాయి చెప్పండి? అంత బాగానే ఉంది కదా. టెక్నాలజీ పెరుగుతుంది, అన్ని పెరుగుతున్నాయి, రోజు రోజుకి డెవలప్ అవుతుంది, ప్రపంచం అంతా డెవలప్ దిశ వైపు వెళ్తుంది. కానీ ఎక్కడ అంత్య దినాలకు సంబంధించిన సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా? అసలు ప్రభు వస్తాడు అనుకుంటామా ఇలాంటి సిచ్యువేషన్ లో? కంఫర్ట్ గా జీవిస్తున్నాం, కావాల్సిన బిర్యానీలు దొరుకుతున్నాయి, అన్ని దొరుకుతున్నాయి. అవునా? చుట్టుపక్కల మనకు కావాల్సినవి అన్ని ఉన్నాయి. మెక్డానల్డ్స్ ఉంది, పిజ్జా హట్స్ ఉన్నాయి, KFCలు ఉన్నాయి. అసలు ఏం లేనిదేంటి చెప్పండి మనకి? ఎంత హ్యాపీగా బ్రతుకుతున్నాం, రోజు తెచ్చుకుంటున్నాం, తింటున్నాం, తెల్లారుతుంది, మళ్ళీ సేమ్ అదే. అసలు ఎక్కడ ఉందండి? సో పితలు నిద్రించినది మొదలుకొని అంత బాగుంది అంటారంట. సృష్టి అంత ఆరంభంలో ఉన్నట్టే ఉన్నది అంటారంట. అంత ఎట్లుంది అట్లే ఉంది. అవునా? ఏమైనా చేంజెస్ ఉన్నాయండి? ఏం చేంజెస్ లేవు. కరోనా వచ్చినప్పుడు కొంచెం భయం వేసింది, అయ్యో ఏమైపోతామో, ఎటన్నా పోతామేమో అని భయం వేసింది. ఒక్కసారి దాని నుంచి బయటపడిన తర్వాత ఇప్పుడు వస్తుందన్న కూడా భయం లేదు కదా. ఇప్పుడు మళ్ళీ వస్తుందన్న కూడా భయం లేదు. ఆల్రెడీ కేసులు అవుతున్నాయి, అయినా కూడా మనకు భయం పోయింది ఇప్పుడు. ఎందుకు? అలాంటి ఎన్నో వస్తూ ఉంటాయి, పోతుంటాయి. మన లైఫ్ మనము జీవించాలి అంతే. సో సృష్టి అంతా ఆరంభం ఉన్నట్టే ఉన్నది అంటారంట. వారు ఈ తప్పుడు ఆలోచనలు విశ్వాసులు తెలుసుకోవాలి. ఎవరు తెలుసుకోవాలి? విశ్వాసులమైన మనము, భక్తిపరులమైన మనము, ఆయన రాకడ కొరకు కనిపెట్టుకుంటున్నటువంటి మనం అంట ఇలాంటి తప్పుడు ఆలోచనలు తెలుసుకోవాలి. తెలుసుకొని ఏం చేయాలా? ప్రోత్సహించాలి, వాళ్ళని తిరస్కరించాలి, తృణీకరించాలి. మనం మాత్రము ఏం కనిపెట్టుకోవాలి? ప్రభు రాకడ కొరకు కనిపెట్టుకోవాలి. విశ్వాసులమైన మనము, భక్తిపరులమైనటువంటి మనము ఆయన రాకడ కొరకు కనిపెట్టుకోవాలి. అంతేగాని ఇతరుల యొక్క మాటలను స్వీకరించకూడదు. ఇంకో మెల్లగా చూద్దాం, ఇంకో 50 సంవత్సరాలు అయితే యేసుప్రభు రావడానికి అనుకోవచ్చా? అలాంటి ధైర్యం చెప్పుకోవచ్చు మనం? టైం పోతుందన్న, ఇంకా నీకు లైఫ్ ఉంది, నీ కొడుకు పెళ్లి చేయాలా, బిడ్డ పెళ్లి చేయాలా, చూడాలి, వాళ్ళు ఎన్నున్నాయి ఇంకా. మనవరాలు ఎక్కువా, అలా పేర్లు పెట్టాలి, బారసాలు చేయాలి, ఎన్నున్నాయి పనులు. నిజమా కదా? సో అంటే మనము ఇంకేదో లైఫ్ మిగిలిపోయిందంటే, నేను 20 సంవత్సరాల క్రితము మా ఇంట్లో 18-19 సంవత్సరాల క్రితం అప్పుడే యేసుప్రభు వస్తాడు, మనకు రేషన్ కార్డు అవసరం లేదు అది అని అన్నాను వీళ్ళకి. ఇప్పుడు గుర్తు చేస్తారు అన్నాడు. చూసా 19 సంవత్సరాల క్రితం ఆయన రేషన్ కార్డు వద్దన్నాడు, ఇప్పుడు కూడా రేషన్ కార్డు రాలేదన్న. నాకు వచ్చిన నష్టం లేదు రేషన్ కార్డు లేకపోవడం వల్ల. ఉండి సాధించింది ఏముంది, లేకపోయింది ఏముంది, కోల్పోయింది ఏమున్నది. అవునా? సో దానికి ఆధ్యాత్మిక జీవితానికి పెద్ద వచ్చే సమస్య లేదు, ఉందా? సో ఇక్కడికి వచ్చిన తర్వాత అన్న వాళ్ళు 2-3 సార్లు ట్రై చేసినా కానీ రాలేదు. అక్కడ ఉన్నప్పుడు 2 సార్లు ట్రై చేసినా రాలేదు. ఇప్పుడు రాదు కూడా. ఎందుకంటే మన పేరు 4 వీలర్ ఉంది కదా. ఇప్పుడు అంటే అర్హత ఉన్నా కూడా అదొకటి మనకి ఏమవుతుంది, అనర్హుడిగా వెయిట్ వేస్తుంది. మనకు తెలుసు కదా మన సిస్టమ్ ఎట్లా ఉంటుందని. ఓకే, అఫ్ కోర్స్ మన సిస్టాన్ని నిందించడానికి కాదు, దాన్ని నేను తప్పుపట్టట్లేదు. ఓకే, అంటే జనరల్ గా
ప్రభులో నాకు ఫస్ట్ నుంచి ఏముందంటే రేపు యేసు ప్రభు రేపే వస్తారని, ఈ రోజే వస్తారని, ఈ క్షణం వస్తారని బ్రతుకుతున్నాను. ఇప్పుడు కూడా అదే బ్రతుకు, ఇప్పుడే వస్తాడేమో, మళ్ళీ ఇప్పుడు ఆలోచించే అదే చేస్తే ఏం లాభం, రేపు ఇప్పుడే యేసు ప్రభు వస్తాడేమో. అందుకే నేను రేపటి గురించి చింతించాను. ఈ రోజు ఎలా ఉన్నాం అలాగే ఉండడానికి ఇష్టపడతాను. రేపటి గురించినటువంటి చింత మనకు అవసరము లేదు. రేపటి గురించి ఎందుకు బాధపడాలి? అయ్యో పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో, రేపు ఏమవుతారో, అసలు ఆ చింత లేదు కాబట్టి కంఫర్ట్ గా ఉండగలుగుతాం. పరిచర్యను గురించిన చింత తప్పించి మనకు వేరే చింత అంటే, అందుకే ఈ తప్పుడు ఆలోచన తిరస్కరించండి. మనకు ఎదురు చూపు ఉండాలి, ప్రభు కొరకు కనిపెట్టుకునే స్వభావంలో ఉండాలి తప్పించి ఎప్పుడు ఈ లోక సంబంధమైన విషయాల గురించి చింతించడం క్రైస్తవులకు లక్షణం కాదండి. అది కూడా యేసు ప్రభు రాకడకు సమీపంగా జీవిస్తున్న మనము 2000 సంవత్సరాల క్రితం జీవిస్తున్న వాళ్ళనే పేతురుల ప్రేరేపిస్తే 2000 సంవత్సరాల తర్వాత జీవిస్తున్న మనం ఇంకెక్కువ ప్రేరేపించుకోవాలి తక్కువనా? ఒకసారి ఆలోచించండి. 2000 సంవత్సరాల క్రితం జీవిస్తున్న వారిని పేతురుల ప్రేరేపిస్తున్నాడు. మరి మన సంగతి ఏంటి? అంటే మనం ఎంత ఛాలెంజ్ గా మాట్లాడండి. ఇప్పుడు పేతురు అబద్ధి కూడా, పేతురు తప్పుడు బోధ ఏమైనా చేస్తున్నాడు పోనీ అదని చెప్పండి. ఆలోచించండి. ఈ తప్పుడు ఆలోచన తృణీకరించుదాం. ఓకే, 4వ పాయింట్ 5వ వచనం, అపహాసకుల వైఖరి చూద్దాం. 5వ వచనం గమనించండి. త్వరగా కరెంట్ లేదు, మాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది. ఓకే, పూర్వం నుండి ఆకాశం ఉన్నదన్న విషయము, నీళ్ళ నుండి నీళ్ళ వల్ల సమకూర్చబడిన భూమి విషయము, అవి దేవుని వాక్యం వల్ల కలిగినవన్న విషయము, జలప్రలయం జరిగిందన్న విషయము వీళ్ళు తెలిసి కూడా బుద్ధిపూర్వకంగా మరుస్తారంట. ఈ అపహాసకులు ఏం చేస్తారంట? మరి అందరూ తెలుసు, ఈ అపహాసకులకు ఏం తెలుసు? ఒక జలప్రలయం జరిగింది, దేవుడు సృష్టిని నీళ్ళ ద్వారా పుట్టించాడు, నీళ్ళ ద్వారానే నాశనం చేశాడు. అవి ప్రస్తుతానికి దేవుని వాక్యం వల్ల అవి కలిగినాయి. అయితే కలిగినటువంటి వాటిని నీళ్ళ వల్ల, నీళ్ళ నుండి సమకూర్చబడినటువంటి భూమి ఉంది, ఆకాశం ఉంది. అయితే అవి వాక్యం వల్ల కలిగినవి. అంత మాత్రమే కాదు, కలగడం మాత్రమే కాదు, ఆ కాలంలో ఏం జరిగింది? ఒక జలప్రలయాన్ని దేవుడు రప్పించి వాటిని సర్వనాశనం చేశాడు. అవునా? నీళ్ళతో ముంచెత్తేశాడు. అయితే ఇవన్నీ తెలుసు, దేవుడు ఇలా చేశాడు, అలా చేశాడు, పాత నిబంధనలో జరిగినటువంటి ఇన్సిడెంట్, చరిత్ర ఇవన్నీ తెలిసి కూడా ఏం చేస్తున్నాడంట? బుద్ధిపూర్వకంగా మరుస్తున్నారంట. బుద్ధిపూర్వకంగా అంటే అర్థమైందండి? ఇష్టపూర్వకంగా, అవునా? ఇంటెన్షన్లీ, ఉద్దేశపూర్వకంగా కావలసుకొని మర్చిపోతున్నారంట. ఇది అంటే అపహాసకులు ఎందుకు అపహసిస్తున్నారు? వాళ్ళకి సత్యం తెలియదు కదా? తెలుసా తెలియకనండి? అపహాసకులు అన్ని తెలిసే చేస్తారు. ఇటు వాక్యం వింటారు, వాటి మళ్ళీ దేవుడు ఇలాంటి వాడు, దేవుడు ఊరుకోడు, దేవుడు తీర్పు తీరుస్తాడు, దేవుడు ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి, ఇవన్నీ తెలిసి కూడా ఏం చేస్తున్నారంట? అవహేళన చేస్తున్నారంట, అపహాస్యం చేస్తున్నారంట. ఇది అపహాసకుల యొక్క వైఖరి. ఇంతవరకు ఆలోచన చూసిన వైఖరి ఏంటిది? వైఖరి తెలిసి చేయడం. అవునా? ఏం వైఖరిలో ఉన్నారు? అన్ని తెలుసు, ఏం జరిగిందో తెలుసు, ఏం జరగబోతుందో కూడా తెలుసు, తెలిసి కూడా బుద్ధిపూర్వకంగా మరుస్తారంట. బుద్ధిపూర్వకంగా మరుస్తున్నారు. అందుకే యేసు ప్రభు రాకడ ఏమైందని ఏం చేస్తున్నారు? అపహాస్యం చేస్తున్నారు, అవహేళన చేస్తున్నారు. మరి ఇలాంటి అపహాసకుల యొక్క విషమ స్థితి ఏంటో చూద్దాం. 6-7 వచనాలలో 5వ పాయింట్. 6-7 వచనాలలో ఫాస్ట్ అయితే చెప్పండి, ఎందుకంటే నేను దాదాపు 11 వచనాలను చాలా తక్కువ టైంలో వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. అపహాసకుల విషమ స్థితి 6వ అధ్యాయం 7వ వచనం. 3వ అధ్యాయం 6-7 వచనాలు కంటిన్యూగా 5వ వచనం వరకు నేర్చుకున్నాం కదా. 6-7 వచనాలు గమనించండి. ఏంటిది వారి విషమ స్థితి? అప్పటి లోకం అంట ఆ నీళ్ళ వలనే నశించిందంట. ఎప్పటి లోకము? జలప్రలయము కాలంలో ఉన్నటువంటి లోకం కదా. నోవాహు కాలంలో ఉన్నటువంటి ఆ లోకము ఎలా నశించింది? నీళ్ళ వల్లనే నశించింది, జలప్రలయం వల్ల నశించింది. అయితే ఇప్పుడున్నవి వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నవంట. ఏవి? ఇప్పుడున్న ఈ భూమి, ఆకాశం అన్ని దేని వల్ల భద్రం చేయబడి ఉన్నాయి? దేవుని యొక్క వాక్యం వలన, దేవుని యొక్క మాట వలన, దేవుని యొక్క వాక్యం వలన ఇప్పుడు వాటికి ప్రొటెక్షన్ ఉంది, భద్రం చేయబడి ఉంది. అందుకే ఇంకా ఇలా ఉన్నాయి. ఆమేన్. ఇంకా కంఫర్ట్ గా ఉంది కదా. ఏం జరగనట్టుగా ఎందుకున్నది? ఆ దినం కొరకు కదా, వాక్యం వల్ల భద్రం చేయబడి ఉంది కాబట్టి ఇలా ఉంది. ఒక్కసారి అది ఆ ప్రొటెక్షన్ తీసేస్తే ఏమైతుంది ఆలోచించండి ఒకసారి. అది ఎంతసేపు పడుతుంది? సెకండ్సా లేకపోతే నెలల, సంవత్సరాల? క్షణాలు చాలు కదా. క్షణాలు జరిగిపోతుంది. ఆలోచించండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ రోజు మనం ఆకాశంలో ఈ భూమి మనం చూస్తే చక్కగా ఉంది, అంత బాగుంది అనుకుంటున్నాం, కానీ అది వాక్యం వలన భద్రం చేయబడి ఉన్నదనే విషయాన్ని మర్చిపోకండి.
నెక్స్ట్ ఆకాశము భూమి భక్తిహీనుల తీర్పు నాశన దినం వరకు భద్రం చేయబడి ఉన్నాయంట. ఈ ఆకాశము భూమి మరియు భక్తిహీనులను తీర్చబోయే తీర్పు అంట. భక్తిహీనులు అనే వాళ్ళు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? బయట వాళ్ళ లోపల ఉన్న వారి గురించా? యేసు ప్రభుని ఎరిగి తృణీకరిస్తున్న భక్తిహీనుల గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ పేతురు అసలు యేసు ప్రభుని ఎరిగిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఎరిగిన వాళ్ళ గురించే కదా. ఎరిగి భక్తిహీనత ప్రదర్శించే వాళ్ళ గురించి మాట్లాడారు. అంటే భక్తిహీనత ఎంత ప్రమాదకరమైందో మేబీ, అంటే అఫ్ కోర్స్ అన్నిలో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. దేవుడు వాళ్ళని కూడా తీర్పు చేస్తాడు అనే మనందరికి తెలిసిన విషయం. ఇక్కడ చూడండి, ఆకాశము భూమి భక్తిహీనుల తీర్పు ఏం చేస్తుందంటే నాశన దినం వరకు భద్రం చేయబడి ఉంది. అంటే ఇప్పుడు దేని కొరకు ఇదంతా ప్రొటెక్షన్ అవుతుంది? రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, తన భక్తుల కొరకు అవకాశం ఇవ్వడానికి, రెండోది హలో అన్న ఇప్పుడు వినిపిస్తుంది అన్న. ఓకే అండి. సో నాశన దినం వరకు భద్రం చేయబడి ఉందండి. ఎందుకోసం అంట? అగ్ని కొరకు నిల్వ చేయబడిన ఇవన్నీ. ఇప్పుడు ఎవరెవరు? ఆకాశము భూమి భక్తిహీనుల తీర్పు అగ్ని కొరకు నిల్వ చేయబడి ఉందండి. అంటే అగ్నికి ఆకుతే ఆహారం అయిపోతాయి ఒక రోజు. అవునా? ఒకప్పుడు నీళ్ళకు ఆహారం అయినా, ఇప్పుడు దేనికి ఆహారం అయితే? అగ్నికి. చాలా డేంజర్ అండి. అవునా? ఒకప్పుడు జలప్రలయం వచ్చి తీసుకెళ్ళింది. ఇప్పుడు దేని కొరకు భద్రం చేయబడి ఉన్నాయండి ఇవన్నీ? భక్తిహీనులు ఎవరి కోసం భద్రం చేయబడి ఉన్నారు? మన కళ్ళ ముందు భక్తిహీనులకు క్షేమంగా అనిపిస్తుంది. అవునా? ఉన్నారా? మంచిగా క్షేమంగా, మనకంటే క్షేమంగా ఉన్నారు భక్తిహీనులే. ఉన్నారా లేదా? సో భక్తిహీనులు, అపహాస్యం చేసేవాళ్ళు, అవహేళన చేసేవాళ్ళు, తప్పుడు బోధకులు మనకంటే క్షేమ స్థితిలో ఉన్నారు. నిజమా కాదా? ఒకసారి తప్పుడు బోధకులను చూడండి, ప్రాస్పరిటీ ప్రీచర్స్ చూడండి, మనకంటే మంచి స్థితిలో ఉన్నారా? మనకంటే దీన స్థితిలో ఉన్నారా? మంచి స్థితిలో ఉన్నారు, కంఫర్ట్ జోన్ లో ఉన్నారు. మనం పొదువు ఉందా వాళ్ళకి? ఏ విషయంలో పొదవలేదు. అవునా? సో భక్తిహీనులు ఎవరైతే యేసు ప్రభు రాకడ కొరకు కనిపెట్టుకోకుండా ఉంటున్నారో, అవహేళన చేస్తూ ఈ లోకమే సుఖంగా భావిస్తూ జీవిస్తున్నారు, వాళ్ళ గురించి ఆలోచించండి. ఇప్పుడు నిజంగా ఈ రోజు ఈ టాపిక్ తగినట్టుగానే అశోక్ నిజంగా దైవ ప్రేరేపితంగా తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 5 వచనాలను చదివి వినిపించాడు కదా. 2వ తిమోతి 3వ అధ్యాయం చూడండి. ఇప్పుడు అక్కడ కూడా చూడండి, అంత్య దినములలో అపహాసకులు, అపాయకరమైన కాలం వస్తాయి. అంత్య దినములు, అక్కడ అంత్య దినముల గురించి పౌలు మాట్లాడాడు. పేతురు ఇక్కడ కూడా అంటే అంత్య దినంలో మనుషులు ఎంత భయంకరంగా ఉంటారో చెప్తున్నాడు అక్కడ. ఇక్కడేమో అపహాస్యం చేస్తున్నారు, అక్కడ కూడా అపహాసకులు అనే మాట చూస్తాం కదా. సో అపహాస్యం చేస్తున్నారు. సో వీళ్ళందరూ కూడా అగ్ని కొరకు నిల్వ చేయబడి ఉంటారు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బీ కేర్ఫుల్. మనం అంత్య దినాల్లో ఉన్నాం, నిస్వార్థంగా బ్రతుకుతాం. కొద్ది కాలమే అండి, ప్రభు కొరకు బ్రతికేద్దాం. ఏమొస్తుందండి మనకు ఇక్కడ బ్రతుకుతే? రేపు అక్కడ కదా మనకు కావాల్సినటువంటి బహుమానాలు, అక్కడ కదా మన నిత్య స్వాస్థ్యం, అక్కడ కదా మన స్వాస్థ్యం ఉంది. కొద్ది కాలం అండి, మీ సమస్యలు అధిగమించండి, విశ్వాసం ఉంచండి. మీ ఇంట్లో ఒకవేళ ఏమున్నారు? ఏంటిది? ఆర్థిక సంబంధ విషయాలు ఉన్నా, రోగాలు ఉన్నా, దేవుడు చూసుకుంటాడని నమ్మకం లేదని ఆ మాత్రం నమ్మకపోతే ఎలాగండి? అయ్యో నా ఆధ్యాత్మిక జీవితం, నా కుటుంబానికి ఆటంకం అవుతుంది అంటే అంత ఘోరంగా ఆటంకపరుస్తాడు దేవుడు. ప్రభు కొరకు బ్రతుకుతే మీకు మీ ఆర్థిక సంబంధ విషయాల్లో, అనారోగ్య సంబంధ విషయాల్లో ఆటంకం అంటే దైవ జీవితం, ఆత్మీయ జీవితం నిజంగా మనకు అడ్డుపడుతున్నంతగా భావిస్తున్నామా లేదా? నిజంగా చెప్పండి. రెగ్యులర్ గా వాక్యం చదువుకుంటే, రెగ్యులర్ క్లాసులు చేయనైనా, లేకపోతే రెగ్యులర్ గా మనం ప్రార్థనలు గడపడానికి, దైవవాక్యము నేర్చుకోవడానికి మనకున్న అవకాశాలను వాడుకుంటే మన కుటుంబానికి ఆటంకమా? అవి నిజంగా మనల్ని బలపరుస్తాయా, బలహీనపరుస్తాయా? అంటే దేవుడు ఇంటెన్షనల్ గా మీ జీవితాలను పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అలాగే భావిస్తున్నాం కదా మనం తెలియకుండా.
మన ఉద్యోగాలకి, మన కుటుంబ జీవితానికి, మన ఫ్యామిలీ లైఫ్ కి, అవునా, మన ప్రొఫెషనల్ లైఫ్ కి దైవిక చింతన మనం ఆటంకంగా అనుకుంటున్నాం అనే దిశలో బ్రతుకుతున్నామా? ఎంత దారుణమైన విషయం ఉంటుంది. అంటే ఇప్పుడు పౌలు, అపోస్తలులు, యేసుప్రభు అందరూ తప్పుడు అనేది ప్రూవ్ చేస్తాం కదా, తప్పుడు అన్నట్టుగా తప్పు బోధ చేస్తున్నారు అనుకోవాలి, అవునా? సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, మనకున్నది కొద్ది కాలం అండి. మనము ప్రభు కొరకు కనిపెడుతూ బ్రతుకుతాం. చూడండి 6వ పాయింట్, ఆయన దృష్టి మన ఇచ్చ. ఎవరి దృష్టి? ప్రభు యొక్క దృష్టి మన ఇచ్చనంట. 8-9 వర్షాలు మనం చూస్తున్నాం. ఏమున్నది? ఆయన దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వల్ల ఉన్నాయంట. ఎలా ఉన్నాయి? ఒక్క దినము ఆయన దృష్టికి 1000 సంవత్సరాలు అంట. అంటే దాని అర్థమైంది, ఈ 2000 సంవత్సరాలు యేసుప్రభుకి ఎన్ని దినాలు? 2 దినాలు. అంటే యేసుప్రభు ఆలస్యం ఏం చేయలేదు, అంతే కదా? యేసుప్రభు ఆలస్యం చేయలేదు. ఈ 2000 సంవత్సరాలు ఆయన దృష్టికి ఎంత? 2 దినాలు. ఎందుకంటే ఆయన కాలానికి అతీతుడు కదా, ఆయన బియాండ్ ద టైం కదా. మనం విత్ ఇన్ ద టైం లో ఉన్నాం కాబట్టి మనకు లేట్ అనిపిస్తుంది, కానీ ఆయనకు సమయం లేదు కదా, ఆయన సమయంలో లేడు. ఆయన కాలానికి అతీతుడు, బియాండ్ ద టైం అండ్ బియాండ్ ద యూనివర్స్ అండ్ విత్ ఇన్ ద యూనివర్స్. ఆయన విత్ ఇన్ ద యూనివర్స్ లోకి ఎందుకు వచ్చాడు? మన కొరకు వచ్చాడు. కానీ ఆయన కాలము ఆయన చేతుల్లో ఉన్నాయి. కాలాలు మన కోసం సృష్టించబడ్డాయి, అవునా? కాలాలు మన కోసం సృష్టించబడ్డాయి, దేవుని కొరక, మన కొరకు. దేవుని కాలం అంటే ఏం లేదు. ఆమె దేవునికి ఎండాకాలం, శీతాకాలం, వర్షాకాలాలు ఉంటాయా? ఏ కాలం ఉండదు దేవునికి, అంత ఒకటే కాలం. ఆమె సో మనకు ఉన్నాయండి కాలాలు. అందుకే ఆయన దృష్టికి ఏంటిదంట? ఒక్క దినం 1000 సంవత్సరాలు ఉన్నాయి, 1000 సంవత్సరాలు ఒక దినం వల్ల ఉన్నవి. సో అందుకే విశ్వాసమైన వారు ఈ సంగతి మర్చిపోవద్దు. ఏం మర్చిపోవద్దు? యేసుప్రభు రాకడ ఆలస్యం కావట్లేదు. వాస్తవం చెప్పాలంటే కాలం బట్టి చూస్తే కాలంలో తేడా ఉంది. మనకు 1000 సంవత్సరాలు అని కేవలం ఒక్క దినంలా కనిపిస్తున్నాయి కాబట్టి, ఒక్క దినం అలా ఉన్నవి అంటే ఒక్క దినం అని 100% చెప్పట్లేదు ఇక్కడ. ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కాలానికి అతీతం, మళ్ళీ ఆయన ఒక్క దినం ఏంటి? అలా ఉన్నాయని చెప్తున్నాడు. పోలిక అనేది పోలికనే కదా. సో ఇక్కడ కూడా పోలికది, అంతేగాని ఒక దినం వల్ల ఉన్నది అనుకున్నాడు, కానీ ఒక్క దినం అని చెప్పట్లేదు. ఒక్క దినం ఈక్వల్ టు 1000 years అని చెప్పట్లేదు. ఈజ్ లైక్ అంటున్నాడు, అవునా? ఏ ఈజ్ లైక్ ఏ బి. ఇంత నేర్చుకున్నారు కదా, ఇంటర్ప్రిటేషన్ బైబిల్లో నేర్చుకున్నారు ఎంతమంది. సో అలా చెప్తున్నాడు. విశ్వాసులైన వారు ఈ సంగతి మర్చిపోవద్దు. ఎందుకంటే కొందరు ఆలస్యమని ఎంచుకున్నంత మాత్రాన, ఏమంటున్నారు? కొందరు ఏమనుకుంటున్నారంటే యేసు ప్రభు రాకడ ఆలస్యమని ఎంచుకుంటున్నారు, ఆలస్యమని లెక్కిస్తున్నారు. అందుకే మనం ఇంకా పిల్లల పెళ్లిని చేయాలా, పేరెంట్ అని చేయాలని కలలు అంటున్నాం, అవునా? వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాం. వాళ్ళకు బంగారం మనం పెట్టాలి, వారికి అది చేయాలి, వాళ్ళ కోసం ఇది చేయాలి, ఎట్లా 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 చింతించి దైవిక చింతన మర్చిపోతున్నాం. మన చుట్టూ అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎస్, ఉంటే తీసుకోండి, తప్పేం కాదు. నేను ఏమన్నా ఉంటే కొనుక్కోవడం తప్ప, కానీ చింత దాంట్లో రాకలతో పెట్టుకొని, అది లేకపోతే కంగారు పడడం, అది లేకపోతే బాధపడడం, అది లేకపోతే అధైర్యంగా ఫీల్ అవ్వడం గురించి నేను తప్పని చెప్తాను ఖచ్చితంగా. ఉంటే కొనుక్కుంటే తప్పని చెప్పను, కానీ లేకపోతే వాడి గురించి చింతించడం 100% తప్పగా. సో కొందరు ఆలస్యం అని ఎంచుకున్నంత మాత్రమున ప్రభు తన వాగ్దాన విషయంలో ఆలస్యం చేయడు. నువ్వు ఎంచుకుంటే ఆయన ఎందుకు ఆలస్యం చేస్తాడు? ఆయన మనల్ని బట్టి నిర్ణయాలు మార్చుకుంటాడా అండి? భక్తిహీనులను బట్టి నిర్ణయాలు మార్చుకుంటాడా? భక్తిని ఆలోచనను అంగీకరిస్తాడా? ఇప్పుడు మనం అంటే అలా చేస్తాం. ఇప్పుడు నన్ను చెడ్డోడు అంటావా? అయితే నేను ఇప్పుడు చెడ్డోని ఎట్లా నీకు చూపిస్తాను మనకుంటది, అవునా? మనం ఎవరైనా టీచర్ అనుకో, అబ్బా నన్ను ఇలా అంటావు, నన్ను అబద్ధికుడు అంటావు. నేను అబద్ధికుడు అంటే నిజంగా అబద్ధం ఆడి చూపిస్తే ఇప్పుడు నేను అంటే ఇలాంటి ఛాలెంజ్ మనం తీసుకుంటాం. ఏమంటారు? దేవునికి ఏమవసరం అండి? ఆయన భక్తిహీన ఒక ఆలోచన లక్ష్య పెట్టాడు ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్, అవునా? ఆయన అసలు మానవుని ఆలోచన తీసుకోవాల్సిన అవసరం దేవునికి లేదు. ఈవెన్ విశ్వాసులైన భక్తి పరుల ఆలోచన కూడా ఆయన స్వీకరిస్తాడా? ప్రభా ఇప్పుడే రమ్మంటే వస్తాడు. ఇప్పుడు మనం ప్రార్థన చేసి అందరం నుంచి ప్రభా ఇప్పుడే రా అంటే ఆయన ఎప్పుడేం రాడు, వస్తాడా? లేదు ప్రభా నాకు ఇంకొంచెం పని ఉంది, నేను ఇంకా అప్పులు తీర్చుకోవాలి, నేను మా అన్ని ఇంకా సమస్యలు పరిష్కరించుకోవాలి, నా కూతురు పెళ్లి చేయాలా, కొంచెం ఆలస్యంగా అంటే వస్తాడు. అప్పుడు రాడు. ఆయన అనుకునే టైంకి వస్తాడు. ఆమె ఎందుకంటే ఆయన ప్రణాళిక వేరు, ఆయన ఆలోచన వేరు, ఆయన ఉద్దేశాలు వేరు. ఆయన రాకడ ఆలస్యానికి కూడా ఒక బలమైన కారణం ఉంది, అంతేగాని మనం అనుకున్న కారణాలు కాదు. చూడండి, ఆయన ఆలస్యానికి దీర్ఘశాంతానికి కారణం ఉంది. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఆలస్యం అంటే ఎందుకంటే లాంగ్ సఫరింగ్. దీర్ఘశాంతం మన దగ్గర ఏం చూస్తాం? లాంగ్ సఫరింగ్ అంటే ఇంతకాలం ఎందుకు సహిస్తున్నాడు కదా, ఎందుకు శాంతం వహించున్నాడు, ఎందుకు అంత పీస్ గా ఉన్నాడు
పీస్ఫుల్ గా ఉన్నాడు అంటే కారణం ఏంటంట, ఎవడు నశించడానికి ఇష్టపడడం లేదు. చదవండి 8-9 వర్షాలు అవే ఉన్నాయి కదా. అందరూ మారు మనసు పొందాలని కోరుకుంటున్నారు అంట. ఆమేన్. అంటే యేసు ప్రభు నీకు నాకు మరొక చాయిస్ ఇస్తున్నాడు. దేని కొరకు? మారడానికి. ఇక్కడ మారడానికి చాయిస్ ఇస్తుంది అన్యుల గురించి కాదండి. ఇక్కడ యేసు ప్రభు అన్యుల గురించి ఆలోచన చేస్తున్నాను అంటున్నాడా, విశ్వాసుల కొరగా? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు అన్యుల గురించి ఆలోచన చేస్తున్నాడు అంటున్నాడా, విశ్వాసుల కొరకు ఆలోచన చేస్తున్నాడా? యేసు ప్రభు రక్షించబడిన వారి కోసం ఆలోచన చేస్తున్నాడా, రక్షింపబడని వారి కోసం ఆలోచన చేస్తున్నాడా తన రాకడ గురించి? ఆయన ఆలోచన చేస్తుంది రక్షింపబడిన వారి కొరకే, రక్షింపబడని వారి కొరక. రక్షించబడిన వారు యేసు ప్రభు కొరకు ఎవరు ఎదుగుతున్నారు? అవునా? యేసు ప్రభు ఆలస్యం అవుతున్నాడు, మేము మార్చుకుంటామని ఎవరు అనుకోరు. అవునా? అబ్బాయి యేసు ప్రభు ఇంకా తొందర ఆలస్యం ఎందుకు ఆలస్యం అవుతున్నాడు అంటే, మేము మార్గం పొందడానికే, మేము యేసు ప్రభు నమ్ముకోవడానికే ఆలస్యం అవుతున్నాడు అనేది ఎవరు అనుకోవడానికి ఛాయిసే లేదు. యేసు ప్రభు రాకడకు ఆలస్యానికి కారణం అంటే విశ్వాసులమైనటువంటి మనమే. మన కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు అంటే, ఆల్రెడీ మనం ప్రభు నమ్మాము కాబట్టి, నమ్మిన మనము దానికి తగినట్టుగా బ్రతకాలి, దానికి తగినట్టుగా మారుమనసు పొంది జీవించడం కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. అది ఆలస్యానికి కారణం. ఆమేన్. ఇక్కడ కూడా ప్రభు మన పట్ల ఉన్నటువంటి ఉన్నతమైన ప్రేమను మనం చూడలేకపోతున్నాం అంటే ఏం అర్థం చేసుకోవాలో ఆలోచించండి. అవునా? ఇక్కడ కూడా ఆయన మన పట్ల తన ఉన్నతమైన ప్రేమను ప్రదర్శిస్తున్నాడు. మన కొరకే ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు, మన కొరకే ఆయన ఆలస్యం చేస్తున్నాడు. అంటే మనం ఎంత అలర్ట్ గా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, యేసు ప్రభువుకి ఎంత దగ్గర కావాలో ఆలోచించండి. అవునా? అంటే ఇమ్మీడియట్ గా వస్తే మనలో చాలా మంది ఏమైపోతాం? సరే చెప్పండి, ఇప్పుడు ఈ క్షణం యేసు ప్రభు వస్తే ఎంతమంది రెడీగా ఉన్నారండి ఎదుర్కోవడానికి? ఎంతమంది? ఇప్పుడు ఈ క్షణం యేసు ప్రభు వస్తే ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? నేను ఎదుర్కొంటాను, నేను 100% పరలోక రాజ్యం చేర్చబడతాను అంటే నిశ్చయిత ఎంతమందికి ఉంది చెప్పండి? పేతురు రాసిన పత్రిక నేర్చుకున్నాం కదా, 2 పేతురు 1వ అధ్యాయంలో ఏమన్నాడు? మీ పిలుపును ఏర్పాటును మరి నిశ్చయం చేసుకొని జాగ్రత్త పడండి, ఇవి మీకు కలిగి విస్తరించిన కదా అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయండి. ఇప్పుడు అందులో ఉన్నామా చెప్పండి? విశ్వాసమందు సద్గుణము, సద్గుణమందు జ్ఞానము, జ్ఞానమునందు ఆశానిగ్రహము, ఆశానిగ్రహమునందు సహనము, సహనమందు మంచితన భక్తిని, భక్తి అందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ అందు దయను అమర్చుకొనుడి, ఇవి మీకు కలిగి విస్తరిస్తున్నాయి. ఎంతమంది వీటిలో విస్తరిస్తున్నాను చెప్పండి? ఇవి విస్తరిస్తేనే కదా ధైర్యం చేసుకోవడం వస్తే ఎదుర్కొనేది. అవునా? ఇప్పుడు సింపుల్ గా చెప్పండి, ఒక అమ్మాయి పెళ్లికి రెడీ అవుతున్నాడు, పెళ్లి కూతురుగా చేస్తున్నారు, ఈమె రెడీ కాకముందు అబ్బాయి వచ్చినట్టుకోండి ఎదుర్కోవడానికి ఎలా ఉంటుంది? అమ్మాయి హ్యాపీగా ఫీల్ అవుతుందా, కంగారు పడుతుందా? ఇంకా మేకప్ సరిగా చేసుకోలేదు, డ్రెస్ సరిగా వేసుకోలేదు అనుకోండి, ఇప్పుడు వచ్చిందనుకో పెళ్లి కొడుకు వచ్చినా తెలిసింది, ఎలా ఫీల్ అవుతారు? వెంటనే వచ్చి పరిగెత్తుకుని ఎదురుకు వస్తారా? రారా? వెంటనే వస్తారండి ఎదుర్కొని. అంటే సగం డ్రెస్ వేసుకొని సగం మేకప్ వేసుకున్నారు, లేకపోతే పోనీలే ఇంకా పౌడర్ వేసుకోలేదు, లేకపోతే ఇంకేదో వేసుకోలేదు, కంగారు పడతారా? ఇంకొంచెం 10 నిమిషాలు వెయిట్ చేయమని, 20 నిమిషాలు వెయిట్ చేయమని అంటారా? లేకపోతే పరిగెత్తుకొని నా కాబోయే భర్త వచ్చి నేను పరిగెత్తుకొని వచ్చి విజ్ చేస్తారా? ఒకసారి థింక్ చేయండి, ప్రాక్టికల్ ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. కళ్యాణ మండపంలో సీన్. అరే యేసు ప్రభు ఈ క్షణం వచ్చిన ఎలా ఉండాలా? రెడీగా ఉండాలా? సో అంటే దేవుడు ఎంత గొప్ప అవకాశాన్ని మనకి ఇస్తున్నాడు మారుమనసు పొందడానికి, ఎంత అద్భుతమైన అవకాశాన్ని ఇస్తున్నాడో చూడండి. అవునా? మరి ఎలా చేస్తాం చెప్పండి? ఇంతకంటే ప్రేమకు నిదర్శనం ఏంటి? ఇంతకంటే గొప్పకు, ఇంతకంటే ఆశ్చర్యం, ఇంతకంటే ధన్యత ఏముంటుందండి ఒక క్రైస్తవుని? యేసు ప్రభు రాకడ కోసం ఎదురు చూడడం కంటే ధన్యకరమైన విషయం ఉంటుందా? లాస్ట్ టైం ఒక పాట పాడాను కదా నేను, భక్తి భజన గీతం కదా, అందులో మాట ధన్యములే ధన్యములే యేసు రాకడే ధన్యములు, యేసు రాకడలు ఎత్తవటే ఉన్నతమైన ధన్యతలే. అంటే యేసు రాకడ కొరకు కనిపెట్టుకోవడం కంటే ఉన్నతమైన ధన్యత లేదు.
అంతకంటే గొప్ప నిరీక్షణ ఏముంటుందండి? అంతకంటే గొప్ప హోప్ ఏముంటుంది? అంతకంటే గొప్ప ఆశ ఉంటుంది అక్కడ. హోప్ అనే పదానికి నిరీక్షణ కాకుండా ఆశ అని అర్థం కూడా చూస్తాం కదా. ఆశాభావం కదా, ఒక యేసు ప్రభు వస్తున్నాడు అనేటువంటి ఒక ఆశ. త్వరగా వస్తాడు. పరిచయ కొరకు మనం ఒక ప్రయత్నం చేస్తాం. మధ్యలో పరిచయ సరే మీటింగ్ ఉందని ఈరోజు వెళ్ళిన మధ్యలో ఎత్తపడితే సంతోషించాల్సిన విషయమే కదా. అయ్యో మీటింగ్ క్యాన్సిల్ అయింది ప్రభు, 2 రోజులు వాకింగ్ చెప్పడం మిస్ అయిందని బాధపడతాను. ఇప్పుడు నాలాంటి వాడు వెళ్తున్నాడు, వైజాగ్ లో 2 రోజులు సెమినార్ ఉంది అనుకోండి, సెమినార్ ముందు నేను ఎత్తబడిన అనుకో, ప్రభు సెమినార్ అయితే ఆయనకి ఎత్తబడితే బాగుందని ఫీల్ అవుతాం. అప్పుడు ఏం ఫీలింగ్ ఉండదు కదా, హ్యాపీగా ఫీల్ అవుతాం. సరే ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్ లేకపోతే ట్రైనింగ్ సెంటర్ కోసం ప్రయత్నం చేసి ఏదో పిల్లలు ఇంత 4 ఇంచులు లేపేలోపు ఎక్కడో తీసుకెళ్ళిన అనుకో, బాధపడదాం అనుకో. అయ్యో ప్రభు నా పని ప్రారంభించిన ముగించవలేదు అని ఏడుస్తామా? లేకపోతే మన కూతురుకో కొడుకో పెళ్లి చూపులు అయితే పెళ్లి కాకముందే ఎంగేజ్మెంట్ అయింది, పెళ్లి కాకముందే వేసుకుని వచ్చి తీసుకెళ్ళింది అనుకో, ఇదేదరా అండి. అరే ఒకసారి ప్రాక్టికల్ థింక్ చేయండి. నేను ఎప్పుడు ప్రాక్టికల్ థింక్ చేస్తే ఈరోజు వచ్చింది, ఇప్పుడున్నాం పిల్లలు స్కూల్ పంపిస్తున్నాం, కాలేజ్ పంపిస్తున్నాం. రేపు వేసుకుని వచ్చి తీసుకెళ్ళిన తర్వాత కాలేజ్ స్కూల్ ఏ టెన్షన్స్ ఉండవు కదా. అయ్యో నా బాబుది ఇంటర్ కాకముందే తీసుకెళ్ళాలంటే ప్రభు అంటాం. ఒక్కసారి ఆలోచించండి, ఎంత హ్యాపీ ఉంది చూడండి. అంటే దేవుని గురించి రాకడ కోసం కనిపెట్టడంలో ఎంత ఆనందం ఉంటది, ఎంత సంతోషం ఉంటది చూడండి. సంతోషం ఉండాలిగా. లేదు మనకు సీరియస్ సర్జరీ ఉంది, హాస్పిటల్ అడ్మిట్ అయినాం, డాక్టర్ సర్జరీ చేయడానికి ముందు అనస్థిసియా చేయడానికి ముందే వచ్చి ఫేస్బుక్ తీసుకెళ్ళిన అనుకో, మనం ఎంత ఎత్తబడినాం అనుకో, ఫీల్ అవుతావా? అయ్యో నాకు నా భర్తకు సర్జరీ కంప్లీట్ కాకముందు వేసుకో వచ్చిండు, నా భార్యకు సర్జరీ కాకముందు వేసుకో వచ్చిండు, ఫీల్ అవుతామండి. అది ఎక్కడున్నా మన ఆలోచనలు బయటికి రండి దయచేసి. మన పిల్లలకు బాగలేకపోయినా ఒకవేళ హాస్పిటల్ అయినప్పుడు వేసుకోవచ్చు, రావచ్చు. అవునా? అంటే ప్రతి దానికి సిద్ధంగా ఉండాలని దాని అర్థం. ఆమె ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ యేసు ప్రభు వస్తే ఎత్తబడడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావు. అందుకే నాకు చింత లేదు. పని ప్రారంభిస్తాం ప్రభు కొరకు, అది కంప్లీట్ అయినా బాధ లేదు, అవ్వకపోయినా బాధ, ఇంకా సంతోషం కదా. అవ్వకపోతే ఎత్తబడితే టెన్షన్ పోయినట్టే కదా. ఎందుకు బాధపడాలి? డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన హోపు, మన యొక్క నిరీక్షణ చాలా ఉన్నతమైనది. కాబట్టి ఆ నిరీక్షణ కలిగి జీవించుదాం. నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే సంఘం పట్ల ఉన్న బాధ వేరు, కానీ ప్రభు రాకడ కొరకు ఉన్నటువంటి నా హ్యాపీ, నా జాయ్ నాకు చాలా ఉన్నతమైనది. నేను చాలా 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 ఆనందిస్తాను లోపల. చివరిగా 7వ పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. ఆయన దినము మరి దుస్థితి. ఆయన దినము మరి దుస్థితి. ఆయన దినము లేకపోతే మన దుస్థితి ఏంటిది? ఆయన దినము మరియు మన దుస్థితి అని పెట్టుకోవాలట. 7వ పాయింట్ 10వ వచనం. ఆయన దినము మరియు మన దుస్థితి. 10-11 వచనాలు చూద్దాం. గమనించండి 10-11 వచనాలు. ఆయన దినము అనగానే 3 విషయాలు వస్తాయండి. ఒకటి మహాశ్రమల కాలము, రెండోది 1000 ఏళ్ల పాలన, మూడోది ధవల సింహాసనం యొక్క తీర్పు. సో ఆయన దినము అన్నప్పుడు ఈ 3 విషయాలు ఉంటాయి. ఎందుకంటే పేతురుకి ఇక్కడ వర్ణించడానికి అవకాశం లేక ఒక దినం అనే మాటను మెన్షన్ చేశాడు. దినం అనగానే మనము రాకడ దినమా, మరి 1000 ఏళ్ల కాలం సంగతి ఏంటిది, లేకపోతే మహాశ్రమల కాలం సంగతి ఏంటిది, తీర్పు సంగతి ఏంటిది అని అడగడానికి ఆలోచించి కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. దినము అనే మాట వచ్చినప్పుడు, ఆయన దినము అనే మాట వచ్చినప్పుడు 3 విషయాలు అందులో దాగి ఉంటాయి. ఒకటి మహాశ్రమల కాలం ఉంటుంది అందులోనే, రెండోది 1000 ఏళ్ల పాలన ఉంటుంది, మూడోది ధవల సింహాసనం యొక్క తీర్పు కూడా ఇమిడి ఉంటుంది. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములంట మహాధ్వనితో గతించును, పంచభూతములు వికటమైన వేంద్రముతో లయమైపోవును, భూమియు దానిపైన ఉన్నవన్నీ లయమైపోతున్నంటే. ఆమేన్. చూడండి అక్కడ ఏం జరుగుతుంది. ఆయన దినం చాలా భయంకరమైందండి. యేసు దినం అని అంటే ఏదో అద్భుతమైన దినం కాదు అది. అవునా? అద్భుతమైన దినమా భయంకరమైన దినమా? చాలా 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 భయంకరమైన దినం. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం ప్రపంచంలో కనివిని ఎరగనివి, భూమి పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు జరగని కదా భయంకర విషయాలు జరగబోతున్నాయి. కంఫర్ట్ గా ఉన్నామని ఫీల్ కావద్దు దయచేసి. అవునా? అది కూడా దేవుని యొక్క కృపనే. మనం ఈ రోజు కంఫర్ట్ గా ఉన్నామంటే దేవుని యొక్క కృపనే. కానీ అకస్మాత్తుగా ఆఫ్ కోర్స్ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? భక్తిహీనులకు ఆయన దినం దొంగ వచ్చినట్టు వస్తుంది, కానీ భక్తి పరులకు కాదు. ఆమెన్. నిజమా? దొంగ వాళ్ళు వచ్చాడు అనేది భక్తి పరులకు భక్తిహీనులకు కలిపా, లేకపోతే భక్తిహీనులకు మాత్రమే?
భక్తిహీనులకు తెలియదు. ఎందుకు? వాళ్ళు రాకడ కొరకు సిద్ధపడట్లేదు కాబట్టి యేసు ప్రభు ఎప్పుడు వస్తుందని జనం తెలియదు. సిద్ధపడే వాళ్ళకి తెలుస్తుంది. అవును, ఒక దగ్గర పౌలు అన్నాడు కదా, మీ మీదకి దొంగ వర్షాలు వచ్చినా మీరు వెలుపడేవారు కాదు. అవునా? ఎవరికి? అందుకే అర్థం చేసుకోవాలి, దొంగ వాళ్ళు వచ్చడం అనేది అందరికి కాదు, ప్రిపేర్ గా ఉన్న వాళ్ళకి కాదు అది. అవునా? ఇప్పుడు ఎగ్జామ్ పెట్టినప్పుడు ప్రిపేర్ గా ఉన్నవానికి ఎప్పుడు సడన్ గా ఎగ్జామ్ పెట్టినా ఒకటే, ఎప్పుడు పెట్టినా ఒకటే. అవునా? సిద్ధపడినవానికి 3 నెలలు గ్యాప్ ఇచ్చి పెట్టిన వాడు ఇంకా అయ్యో ఇంత త్వరగా వచ్చినాయి అనుకుంటాడు. అవునా? ఒక కారణం టైం ఉంది అనుకున్నా, టైం దగ్గర ఏమనుకుంటే టెన్షన్ పడతాడు. అవునా? అబ్బో ఇంకొంచెం లేట్ అయితే బాగుండు అనుకుంటాడు. అంటే వానికి ఎప్పుడు జరపాలని చూస్తాడు. సిద్ధంగా లేని వాడికి ఎప్పుడు ఇంకొంచెం గ్యాప్ ఇస్తే బాగుండు, ఇంకొంచెం జరిపితే బాగుండు అనుకుంటాడు. అదే సిద్ధంగా ఉన్నానికి ఆలస్యం అయితే ఒప్పుకోడు కదా. నేను రెడీగా ఉన్నాను చదువుకోండి, ఇప్పుడు పెడితేనే నాకు హ్యాపీ, మళ్ళీ 6 నెలలు లేట్ అయితే నాకు ఇబ్బంది. అందుకే మన నిజమే కిరణ్ అన్నట్టు, ప్రభువైన యేసు త్వరగా రమ్ము, నేను రెడీగా ఉన్నాను మోస్తరు తీసుకు. ఆమె ప్రభువైన యేసు త్వరగా రమ్ము. మన పాటలో ఉంది కదా, థర్డ్ క్షణం, ఎన్నాళ్ళకైనా నా కొండ నీవే, నా కోట నీవే దేవా, ఈనాటికైనా నా తోడు నీవే, నా నీడ నీవే దేవా, వస్తావు నీవు మేఘారూఢుడవై నీ ప్రజల మధ్యలోకి, చేస్తావు నీవు 1000 ఏళ్ల పాలన నీ సంగముతో కలసి, నీ రాక కోసం నీ రాజ్యం కోసం చూస్తుంది ప్రాణము, యేసయ్యా రమ్ము త్వరగా రమ్ము, ననుకోని పొమ్ము దేవా, ఎన్నాళ్ళకైనా నా కొండ నీవే, నా కోట నీవే దేవా, ఏనాటికైనా నా తోడు నీవే, నా నీడ నీవే దేవా. ఎంత ధైర్య విషయాన్ని మాటలు అంటే, నిజంగా ఈ పాట నాకు ఒక ధన్యంగా భావిస్తున్న ప్రభువు నా చేత కూర్చోబెట్టి మరి రాయించాడు ఒక సమయం వచ్చినప్పుడు. ఇందులో నిజంగా నా ప్రమేయం లేదు. ప్రభు నా ధైర్యపరచడానికి ఆయనే నాకు నిజంగా చెప్తున్నాను, నా చేయి తీసుకొని నా పెన్ను ఇలా చేతిలో పెట్టి రాయించినట్టుగా రాయడం జరిగింది. దేవుని మహాకృప, దేవుని కృప ఉంటే ఆయన రాకడ ముందే ఒకసారి పాట రికార్డ్ అయ్యి వింటే బాగుంటుంది అనిపిస్తుంది. అవునండి. సో చూద్దాం. సో భూమి దానిపైన ఉన్నవన్నీ కూడా లయమైపోతాయండి. కాబట్టి మనం చూడబోయే దినాలు, ఆ దినం ఆకాశములంట మహాధ్వనితో గతించిపోతాయి. మహాధ్వని అంటే మనం తట్టుకునే ధ్వని కాదు కదా, ఓర్చుకునే ధ్వని కాదు, వినగలిగిన ధ్వని కాదు. అప్పుడప్పుడు మన వాళ్ళు దీపావళికి ఇక్కడ పటాసులు కాలుస్తేనే మనం తట్టుకోలేం కొన్ని సౌండ్లు. ఏమన్నా ఏదో డిస్టర్బెన్స్ ఫీల్ అవుతాం, చెవులోనే వేసినట్టు ఫీల్ అవుతాం. అవి డైరెక్ట్ మన చెవి దగ్గర పెట్టినట్టే ఫీల్ అవుతాం. అంటే ఆ మహాధ్వని వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. పంచభూతములు మిక్కటమైన అంటే ఎక్కువైన వేండ్రముతో లయమైపోనుంది. వేండ్రం అంటే అర్థం ఏంటంటే వేడి, హీట్. దేని వల్ల లయమైపోతాయంట? హీట్ వలన, మిక్కటమైన వేడి వలన కరిగిపోతాయి. లయమైపోవడం అంటే ఏంటిది? మెల్ట్ అయిపోతాయి. అవునా? కనబడవు, కరిగిపోతాయి అంట. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒకసారి ఊహించండి. మీకు ఇది అర్థం కావాలంటే ఒకసారి ఆన్లైన్ కొట్టి అక్కడ లావా పగిలినప్పుడు కదా, వాల్కన్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందో ఒక్కసారి చూడండి. వాల్కన్ అంటే అగ్నిపర్వతం పగిలి ఆ లావా బయటకు వచ్చి ప్రవహించేది ఒక్కసారి చూడండి. ఎంత అంటే ఆ ప్రాంతాల్లో నివసించే వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు ఒళ్ళు గగురుపాటుకు లోనైంది. అరే పక్క నుండి ఎంత ఘోరంగా ఉంటుంది. అవునా? అందులో ఏం పడినా సెకండ్ లో కరిగిపోతాయండి. కొన్నిసార్లు అందులో వెహికల్స్, మనుషులు కూడా పడిన సందర్భాలు ఉన్నాయి. మీరు చూడండి, వాల్కనోస్ మన లాంటిలో కాదు కానీ అమెరికా లాంటి కంట్రీస్ లో మీరు చూస్తే భయంకరంగా చూస్తారు. ఒక్కసారి మీరు నెట్ లో సెర్చ్ చేయండి, ఒక్కసారి వాల్కనో కొట్టి చూడండి. ఓకే. సో భూమి దానిపైన ఉన్నవన్నీ లయమైపోవు. ఇంకా ఆకాశములు రగులుకొని లయమైపోనట్టు దినం అంట. అది ఏ దినము?
యేసుప్రభు రాకడ దినం ఎలా ఉంటదంట? ఆకాశములు రగులుకుంటాయంట, ఒకదాని ఒకటి. అంటే లయమైపోయినట్టు ఆ దినము మంట పుడితే పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోయినట్టు దినము. మహావేంద్రం అనగా తీవ్రమైన వేడి. సో ఫర్మెంట్ అంటాం, అంటే తీవ్రమైన వేడి. అదే దేవుని రాకడ దినం అండి. ఆమేన్. మరి సిద్ధంగా ఉంటామా? లేదండి, మనం ఇంకా చాలా జీవించాలి, ఎంజాయ్ చేయాలి లైఫ్ కదా. ఎన్ని ఉన్నాయి మనకు కోరికలు, ఆశలు. కాబట్టి ఏం చేయాలా? ప్రభా మాకు ఇంకా చాలా కోరికలు ఉన్నాయి, మీరు దయచేసి ఏమనుకోకుండా వచ్చామండి, కొంచెం వెయిట్ చేయండి ప్రభా, మా 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 దినాలు చక్కదిద్దుకున్న తర్వాత వస్తుంది. ఆమేన్. అలాగే మాట్లాడాలా? ఓకే, అదే దేవుని రాకడి దినం అండి, చాలా భయంకరమైనటువంటి దినము. మరి ఈ దినాన్ని మీరు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అంటే ప్రభు కొరకు కనిపెట్టుకొని ఉండాలండి. ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఎంత అద్భుతమైన ధన్యత అండి క్రైస్తవులు. ప్రపంచంలో మన చుట్టూన్నటువంటి మన బంధువులకి, మన స్నేహితులకి, మన చుట్టూన్నటువంటి ఎవరికి లేని ధన్యతలు మనం ఉన్నాం కదా. ఒక్కసారి మన బంధువులను చూడండి, ఎంతమంది లక్షలు ఉన్నారండి. నీకు 2000 మంది బంధువులు ఉన్నారు, నువ్వు పెళ్లి చేస్తే ఒక 1000 మంది వస్తారు, నువ్వు గర్వంగా చెప్పుకున్న దాంట్లో, అవునా? నువ్వు పెళ్లి చేస్తే ఒక 1000 మంది వస్తారు, నాకు అంత బలగం ఉంది అని చెప్పుకుంటే, అంత జనం ఉందని చెప్పుకుంటే, ఆ 1000 మందిలో ఎవరికి లేని ధన్యత నీకుందని ఎప్పుడైనా గ్రహించావా? ఆ 1000 మందిలో యేసు ప్రభు రాకడ కొరకు కనిపెట్టుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి ధన్యత మనకు మాత్రమే ఉంది అని ఎప్పుడన్నా అనుకున్నారా? నిజం చెప్పండి, ఎంత ధన్యులు అండి అసలు క్రైస్తవులు అంటే. ఎక్కడున్నా, అందుకే నాకు అదే ఫీలింగ్ అన్నట్టు, ఎక్కడున్నా నాతో 10 మంది క్రైస్తవులు ఉండాలనే ఫీలింగ్. ఒకవేళ జరిగితే నాతో పాటు కనీసం ఒక 2-3 పెట్టుకోవాలని ఆలోచన చేస్తుంది. ఎవరు వచ్చినా తీసుకెళ్ళాలని సిద్ధంగా ఉన్నా. అన్న సునీలాన్ని వస్తే సునీలాన్ని తీసుకెళ్ళండి, గత వాళ్ళు వస్తారు గతం తీసుకెళ్ళండి, ఎవరే వస్తారు రెడీ. ఎందుకంటే మన చుట్టూ ఎప్పుడు 10 మంది ఉండాలి క్రైస్తవులు, కంఫర్ట్ గా ఉంటది. వాళ్ళ దగ్గరే మనం సేఫ్టీగా ఉంటాం. ఆత్మ సంబంధాన్ని చింత కలిగిన వారి దగ్గరనే సేఫ్టీగా ఉంటాం. చాలా మంది సంఘం ఉన్నా లేకపోయినా వాళ్ళు మనకు కంఫర్ట్ ఉన్న చోట, ఉద్యోగాలు కంఫర్ట్ ఉన్న చోట, అవునా, పిల్లల చదువుల కంఫర్ట్ ఉన్న చోట వెతుకొని జీవిస్తూ ఉంటారు. ఒక నిజమైన భక్తుడు తన సంఘం కదా, ఆత్మ సంబంధమైన వ్యక్తులు ఎక్కడున్నారని వెతుకుంటాడు. నిజమా కదండి? ఎక్కడ మనం ఫెయిల్ అవుతాం తెలుసా అండి? బయటికి వెళ్తే నాకు ఉద్యోగం కంఫర్ట్ ఉందా, లేకపోతే నా పిల్లలకు స్కూల్ కంఫర్ట్ ఉందా, నాకు ఆఫీస్ కంఫర్ట్ ఉందా, మా తల్లిదండ్రులకి కంఫర్ట్ గా ఉన్నానా, లేకపోతే భార్య కంఫర్ట్ గా ఉన్నానా, అత్తమ్మ వాళ్ళ దగ్గర ఉండి కంఫర్ట్ గా ఉన్నాను అంటే, నేను ఒక ఆత్మ సంబంధమైనటువంటి బోధకు, ఆత్మ సంబంధమైన సంఘానికి నేను దగ్గరగా ఉండడం కంఫర్ట్ గా ఫీల్ అయ్యేవాడు నిజమైన భక్తుడు. ఆమెన్. దాన్ని నువ్వు తృణీకరిస్తున్నావు అంటే దాని అర్థం ఏంటి అని అంటే, నీ కంఫర్ట్ క్రీస్తు కాదు, దేవుడు కాదు, ఆత్మ సంబంధమైన విషయాలు కాదు. నిజమా కాదండి? ఈ మాటను తృణీకరించే స్థితి అసలు తృణీకరించాల్సిన విషయం కాదు, అవునా? అంటే మోజెస్ లాంటి వాళ్ళకంటే ఇతరుల కంటే మనం గొప్ప వాళ్ళం అండి. ఏ విషయంలో గొప్ప వాళ్ళం కదా? ఎక్కడో అత్తమామలతో కానీ, లేకపోతే తల్లిదండ్రులతో, లేకపోతే ఆఫీస్ దగ్గర సుఖభోగులు అనుభవించడంటే, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుంటే మేలు అనుకున్నాడు భక్తులు అవుతాడు తప్పించి, నాకు ఆఫీస్ కంఫర్ట్ ఉంది, నాకు హాస్పిటల్ కంఫర్ట్ ఉంది, లేకపోతే నా స్కూల్ కంఫర్ట్ ఉంది, లేకపోతే నాకు నా యొక్క హాస్టల్ కంఫర్ట్ గా ఉంది. ఎక్కడ ఉన్నామండి మనం? ఏ స్థాయిలో ఉన్నాం? ఇదేనా నేను క్రైస్తవుడు? నేనైతే సంఘంలో ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎవరైనా చెప్పినా నేను సిల్లీగా అనిపిస్తుంది నాకు. ఎవరైనా నాకు అక్కడ కంఫర్ట్ ఉంది, ఆఫీస్ కంఫర్ట్ ఉంది, లేకపోతే నాకు నా హాస్టల్ కంఫర్ట్ గా ఉంది, లేకపోతే ఎన్ని కంఫర్ట్ గా ఉన్నా, నీకు ఆత్మ సంబంధమైన విషయాలు కంఫర్ట్ గా ఉన్నాయి ఒక్కసారి చెప్పండి ధైర్యంగా. ఎంతమంది చెప్పగలుగుతారు చెప్పండి? నేను ఆత్మ సంబంధమైన విషయాలకు చాలా దగ్గరగా ఉన్నాను, నా జీవితాన్ని ఇచ్చేటువంటి జీవం కలిగిన లేఖనాలకు నేను చాలా దగ్గరగా ఉన్నాను అని ఎంతమంది ధైర్యంగా సాక్ష్యం చెప్పగలుగుతారు చెప్పండి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్? నేను కోరుకునేది అది. నా లైఫ్ కావాల్సింది రఘులు అంటే నిజమే ఆత్మ సంబంధం చింతన కలిగి ఆత్మ సంబంధ విషయాలు మాట్లాడితే, నా సునీల్ అన్న వారానికి ఒకసారి ఫోన్ చేస్తాడు, ఒక్కసారి ఫోన్ చేసి ఆత్మ సంబంధ విషయాలు నాతో చర్చిస్తాడు. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ హిమ్. ఎందుకంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. రఘు మాట్లాడతాడు. రఘు నాకున్న 2 దినాలు రాత్రి 12 గంటలకు కూర్చున్నా కూడా, అన్న నేను మత్తయి సువార్త చదువుతున్నాను, మళ్ళీ దీనిలో ఏముందా అని అడుగుతాడు. నిన్న కూడా వెళ్ళేమో. ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే, ఎవరైనా ఆత్మ సంబంధ విషయాలు అలా ఉంటే ఎందుకు తగ్గిపోతామండి? అలాంటి వాళ్ళు మన పక్కన ఉంటే ఎందుకు దిగజారుతాం? అలాంటి వాళ్ళు మన పక్కన ఉంటే ఎందుకు మనము లోక సంబంధంగా ఆలోచిస్తాం? అవునా? నేను కోరుకునేది అదే. ఉండండి, పక్కన వచ్చి దేవుని గురించి మాట్లాడే వాళ్ళు కావాలా, దేవుని గురించి ఆలోచించే వాళ్ళు కావాలా. నా జీవితం అక్కడే బాగుంటుంది, అక్కడే సేఫ్టీగా ఉంటాడు. నేను ఒక బోధకుని చెప్తున్నాను, నేను ఇంకా సేఫ్టీ ఫీల్ అవ్వట్లేదు. సంఘం మనకు సేఫ్టీ వాళ్ళు, అవునా? నేను మీకు సేఫ్టీ అంటే ఆత్మసంబంధ విషయాన్ని మాట్లాడుకున్నాను. సంఘంలో ప్రతి ఒక్కరు కూడా ఆ సేఫ్టీని ఇవ్వాలి, మన ఆత్మకు గ్యారెంటీ ఇవ్వాలి. ఆమె
ఆ కంఫర్ట్ ఇవ్వాలా, నిశ్చేత ఇవ్వాలా. ఎప్పుడు చూసినా భౌతిక సంబంధమైన విషయాలు, ఆర్థిక సంబంధించిన విషయాలు, నాకు హాస్పిటల్ కంఫర్ట్ ఉందన్నా, లేకపోతే నాకు మా అత్తమ్మ కంఫర్ట్ గా ఉన్నారు, నా భార్య కంఫర్ట్ గా ఉంది, ఈ ఇల్లు నాకు నా భార్య కంఫర్ట్ గా ఉంది, ఇదైతే నాకు నా కొడుకు పక్కనే పార్క్ ఉంది, నేను ఆడుకోవడానికి కంఫర్ట్ ఉంది, ఇక్కడ పక్కన ప్లే స్కూల్ ఉంది కాబట్టి నాకు ఇక్కడ కంఫర్ట్ ఉంది. ఎవరికి కావాలండి మీ కంఫర్ట్స్? నీకేమైనా ఉపయోగం పోయినా వాటి వల్ల ఏం సాధిస్తావు రేపు? నిజం చెప్పండి, ధైర్యంగా చెప్పగలుగుతారా? యేసు ప్రభు రాకడ కొరకు నిజంగా సిద్ధంగా ఉన్నారా? ఎప్పుడు చూసినా భార్య పిల్లలు ఇవే కంఫర్ట్స్. నీకు ఆధ్యాత్మిక కంఫర్ట్ ఎక్కడ ఉంటుంది? 6 దినాలు ఇష్టానుసారంగా లోకంలో బ్రతుకుతావు, ఆఫీస్ లో బ్రతుకుతావు. నిజంగా ధైర్యంగా ఉన్నావా? ఆత్మసమైన జీవితం వర్ధిల్లుతుంది అనేది దినదినం. ఎప్పుడు చేసినా నాకు దూరము ప్రయాణం చేయలేను, లేకపోతే ఇది చేయలేను. ఏందండి, ఏం కంఫర్ట్ కావాలి? నీ ఆత్మ కంటే మించిన కంఫర్ట్ కావాలా నీకు? ఇదా అండి క్రైస్తవ జీవితం అంటే? ఇదా? మీరు ఏ విషయంలో ఇన్స్పిరేషన్ ఉన్నాం నాకు కూడా? మీరు ఇలాంటి చెప్తున్నప్పుడు మీరు ఎవరు నాకు ఇన్స్పిరేషన్ లేనట్టే కదా? అవునా? అరే నా పిల్లలు మంచోళ్ళు అండి, వాళ్ళని చూస్తే నాకు ప్రార్థన చేయాలనిపిస్తుంది. ఎందుకంటే నా పిల్లలు ఎంత ఎంత అద్భుతమైన వ్యక్తులు అంటే, వాళ్ళ కుటుంబం కంటే, పిల్లల స్కూల్ కంటే, పిల్లల సెలే స్కూల్ కంటే, హాస్పిటల్ కంటే, వాళ్ళ ఆఫీస్ కంటే సంఘానికి కంఫర్ట్ గా ఉండాలని చూస్తారు, సంఘానికి దగ్గరగా ఉండాలని చూస్తారు. ఎంతమంది సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు చెప్పండి? రఘు నాకు 150 కిలోమీటర్ల దూరంలో నిజామాబాద్ లో నాకు కంఫర్ట్ ఉంది. రఘు ఆమె ఇవ్వగలుగుతారా కంఫర్ట్? నిజంగా 150 కిలోమీటర్ల దూరం ఉన్నాడు. నాకు కళ్యాణ్ కూడా ఎక్కడో దూరంలో ఉన్నా కూడా నాకు కంఫర్ట్ ఉంటుంది కళ్యాణ్. అంటే కొంతమంది కంఫర్ట్ ఉంది నాకు. ఎక్కడున్నాను, ఎంత దూరంలో ఉన్న కంఫర్ట్. శ్రీశ్రీ కాకినాడలో ఉన్నాడు, 500 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. నాకు శ్రీశ్రీ కంఫర్ట్. ఇక్కడ ఉన్న నేను కంఫర్ట్ గా ఫీల్ అవుతున్నాను శ్రీశ్రీ వాడు. ఆమె ఎందుకు? ఆయన సంఘం పట్ల చింత ఉంది, బాధ్యతయుతంగా ప్రవర్తిస్తాడు, మాటకు లోబడతాడు. నాన్న ఇక్కడ అన్నాడు వాకింగ్ చెప్పండి, వెళ్ళి వాకింగ్ చెప్తాడు. సంఘం చూసుకుంటాడు, విజయవాడ సంఘం చూసుకుంటాడు. అంటే అంత 12 hours డ్యూటీ చేస్తాడండి ఆయన మెడికల్ షాప్ లో, నైట్ 9 to మార్నింగ్ 9 వరకు. వాళ్ళు వచ్చేస్తాడు సంఘంలో. మీ అందరికంటే ముందు ఆయన జాయిన్ అయ్యాడు, తెలుసు కదా? నేను కూడా చేయగలను. 10:55 నేను జాయిన్ అయిన చూసినప్పుడు ఆయన ఉన్నాడు. ఈవినింగ్ క్లాసెస్ లో జాయిన్ అవుతాడు. రఘు కూడా డ్యూటీ చేసి వచ్చి ఈవినింగ్ క్లాసెస్ లో జాయిన్ అవుతాడు. అశోక్ జాయిన్ అవుతాడు. హాస్పిటల్ అంటే మెడికల్ షాప్ చూసుకుంటూ కూడా మళ్ళీ వింటాడు. అంటే ఎందుకు? వాళ్ళకి కొంచెం భారం ఉంది, చింత ఉంది సంఘం పట్ల, కొంచెం నేర్చుకోవాలనే తపన కూడా ఉంది, లేదా కొంచెం సపోర్ట్ గా. మీకు తెలుసా, అపోస్తులు ఒక్కడు నిలబడి సువార్త చెప్తే 11 మంది లేచి అక్కడ పక్క నిలబడరండి. దాని అర్థం ఏంటో తెలుసా మీకు? మేము సపోర్ట్ చేస్తున్నాం, దీన్ని అంగీకరిస్తున్నాం. సురేష్ కూడా, ప్రవీణ్ కూడా వినాల్సిన అవసరం లేదు. వాళ్ళు జాయిన్ అవుతారు ఎందుకు? సపోర్ట్ కోసం. ఇలాంటి ఇప్పటికి జాయిన్ అవుతున్నాడు క్లాసులు. అంటే ఎన్నిసార్లు విన్నా అంటే ఎందుకు? ఎస్, మేము దీన్ని సమర్థిస్తున్నాం కదా, ఈ బోధన మేము సపోర్ట్ చేస్తున్నామనే కదా. నిజమే కదా? ఈ టీచింగ్ మేము సపోర్ట్ చేస్తున్నాం, దీన్ని మేము అంగీకరిస్తున్నామనే వాళ్ళు నిలబడుతున్నాం, అంతే కదా? ఎస్, దానివల్ల రెండు ఉన్నాయి, ఒకటే కారణం లేదు. వాళ్ళు మరొకసారి వింటే మాకు ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ అవుతారనే ఒకటి ఉంది. రెండోది, ఈ బోధన మేము అన్నతో మేము ఏకీభవిస్తున్నాము. అవునా? టీమ్ ఇండియాతో ఏకీభవిస్తున్నాం, టీమ్ ఇండియా వాళ్ళతో మేము ఏకీభవిస్తున్నాం, అది మాకు తెలుస్తుంది, అర్థమవుతుంది. సో బ్రదర్స్, మనం ఎక్కడ ఉన్నామనేది కాదు, నిజంగా సంఘానికి కంఫర్ట్ గా ఉన్నామా లేదా? ఆమె ఆధ్యాత్మిక జీవితానికి కంఫర్ట్ గా ఉన్నామా లేదా? వాక్యానికి కంఫర్ట్ గా ఉన్నామా లేదా అని చూడండి. ఆమె ఎప్పుడు నీ కెరీర్ అని అంటే నీ జీవితమేనా? ఎంతకాలం ఫైట్ చేస్తావు? 40 ఏళ్ళ దాకా కూడా నీకు ఉద్యోగం రాదు, ఏం చేస్తావు? అదే నా జీవితం అంటే. ప్రభు కొరకు ఎప్పుడు బ్రతుకుతాం? ప్రభు కొరకు ఎప్పుడు జీవిస్తావు? ప్రభు కొరకు ఎప్పుడు నేను కంఫర్ట్ గా ధైర్యంగా సాక్ష్యం చెప్పగలుగుతాను, నేను చాలా హ్యాపీగా ఉన్నానని. ఈ రోజు నాకు ఏమున్నా లేకపోతే నేను హ్యాపీగా ఉన్నాను, ఎందుకు? ప్రభుని బట్టి. అవునా? ఏదో ఉంటే కదా హ్యాపీగా ఉండేది, ఉన్నది నథింగ్ అది మనకి. అవునా? 1-2 వస్తువులు భూమి మీద దేవుడు బ్రతకడానికి వాడుకోవడానికి ఇచ్చినట్టే పెద్ద విషయము కాదు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను నిజంగా బ్రతిమలాడుకొని చెప్తున్నాను, మనం చాలా 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 అద్భుతమైనటువంటి ధన్యత కలిగిన జీవులం ఈ భూమి మీద. మళ్ళీ అడుగుతున్నాను, మీరు ఒక్కసారి మీ లైఫ్ లో చూడండి. నా బంధువులు, నా స్నేహితులు ఈరోజు చూసుకుని అతిశయిస్తున్నాను. ఎందుకంటే నా బంధువులు మన పెళ్లికి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అంతమంది ఉన్నారు, డబ్బులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, కానీ ఏం లేదు వాళ్ళకి. ప్రభు లేడు, తృప్తి లేదు ఒకటి కదా. ఒక్క తృప్తితో మనం బ్రతికేయచ్చు. ఆమె ప్రభులో ఉన్నానని ఒక్క ఆనందము ముందు ఏమి కొరగా తెలుసా మీకు ఆ విషయం? అవునా? ఈ లోకంలో ఆస్తుపాస్తులు, అంతస్తులు, ఉద్యోగము, చదువు, పిహెచ్డీలు ఏం పనికి వస్తాయండి? ప్రభులో ఉన్నాను అనే, ప్రభు కొరకు బ్రతుకుతున్నాను అనే తృప్తి కంటే ఇంకెవరు తృప్తి ఉంటుందా? ఓకే, మిమ్మల్ని ఒక ఛాలెంజ్ చేస్తున్నాను. ఒకవేళ అలాంటి తృప్తి ఇంకొక దగ్గర ఉందని మీరు చెప్పండి, మీ దానిలో నేను వస్తాను. ఓకేనా? చెప్పగలుగుతారా? లేదన్నా ప్రభు కొరకు బ్రతకడం కంటే మరొక తృప్తి నేను కనుగొన్నాను. ఎంతమంది కనుగొన్నారండి?
చెప్పండి బ్రదర్స్ అండ్ సిస్టర్, ఎంతమందికి అనుకున్నారు ప్రభు కంటే మించిన తృప్తి? ఎవరు చెప్పలేరండి, మీరు కూడా చెప్పలేరు. ఎందుకంటే మీకు తెలుసు అది, మీరు ప్రభులో ఆనందించింది బహుశా ప్రపంచంలో ఇక్కడ ఆనందించి ఉండదు. మేబీ రెగ్యులర్ గా ఆనందించకపోయి ఉండొచ్చు, కానీ ఎక్కడో ఒక సందర్భం మీకు ఉంటది కదా ప్రభులో బాగా ఆనందించిన సందర్భం. అది మళ్ళీ అవుతా మీకు, అది ఎప్పుడు కావాలని కోరుకోవట్లేదా? అయిపోయిందా? ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే అయిపోయిందా? ఏమంటారు కదంటే, చిన్నపిల్లల దగ్గర ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటా అంటే ఎంత ముద్దు పెట్టుకున్నా కన్ను తిరగదు కదా, ఆపాలనిపించేది కదా. నాకు అప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది, ఎందుకు అంటే క్లోజ్ ఎందుకు చేయలేకపోతున్నాం, ఇంకా దగ్గర తీసుకొని ఇంకా ముద్దు పెట్టు అంటే, పిల్లల్ని దగ్గరకు వచ్చినప్పుడు తనివి తీరదు, అలా హక్ చేసుకున్నా ముద్దు పెట్టుకున్నా ఎన్ని చేసినా తనివి తీరదు కదా. అంటే చాలు అనిపించదు. ప్రభుతో అలాంటి అనుభూతి ఉండాలండి. ప్రభు ఎంత సరిపోదండి, అది మనకి ఎంత అద్భుతం తెలుసా, అంటే సాటిస్ఫై అవుతాం అక్కడే. అంటే అది తప్పించి ఇంకొకటి మనల్ని సాటిస్ఫై చేయలేదు, సంతృప్తి పరచలేదు. సో అలాంటి ప్రభు కొరకు బ్రతుకుదాం అండి, ఎదురు చూద్దాం. రాకడ సమీపంగా 2000 సంవత్సరాల క్రితం పేతురు అలా మాట్లాడితే 2000 సంవత్సరాల తర్వాత నాలాంటి వాడికి ఎక్కువ మాట్లాడాలి, అవునా? మనలాంటి వాళ్ళని ఎక్కువ మాట్లాడుకోవాలి ఆయన రాకడ కొరకు కనిపెట్టుకునే విషయం. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఏలైనా ఈ లోకం యొక్క నటన ఒక రోజు గతించుకోబోతున్నాడు. 1 కొరింథీ 7వ అధ్యాయంలో అక్కడ కూడా పెళ్లి చేసుకోవడానికి సందర్భంలో పౌలు మాట్లాడాడు. లోకం యొక్క నటన గతించిపోతుంది, పెళ్లిళ్ళు, పేరంటాలు, ఆనందాలు కొంచెం లిమిట్ చేసుకోమంటున్నాడు పౌలు, అవునా? సో ఎందుకు లోకం గతించిపోతే ఇవన్నీ ఏం చేసుకుంటాం? డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మళ్ళీ మిమ్మల్ని 2 చేతులు ఎత్తి బ్రతిమలాడుకుంటున్నాను. ఎందుకంటే మాకు తెలుసు మీ విశ్వాసం మీద మేము ప్రభులం కాదు, కానీ మీరు విశ్వసించి ప్రభు కొరకు బ్రతకాలనేది మా యొక్క ఆరాటం, మా యొక్క ఆశ. కాబట్టి మీరు తప్పుగా అర్థం చేసుకోకుండా ప్రతి మాటను పాజిటివ్ గా తీసుకొని ప్రభు కొరకు సిద్ధపడున్నాడు, చాలా సరిపోతుంది. ప్రభు కొరకు మీరు నిలబడితే చాలు. ప్రభు కొరకు ఆశకొని ఉండండి, ఆయనే మన ఆశను తీర్చేవాడు. అందుకే పౌలు, పేతురు ప్రతి పత్రికల చివరిలో ఒక అద్భుతమైన మాటలు, ప్రభు రాకడ వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును గాక అంటాడు కదా. ఆయన మిమ్మల్ని బలపరచును గాక, ఆయన మిమ్మల్ని స్థిరపరచును గాక. ప్రభు తప్పించి మనల్ని బలపరిచేది, స్థిరపరిచేది మరెవరు లేరండి. కాబట్టి మిమ్మల్ని ప్రభు అదే రీతిగా ఆయన రాకడ కొరకు బలపరిచి స్థిరపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. పక్షిరాజు యౌవనం వలె నూతన పరచుము, అలయక సొలయక పరుగెత్తెద సేవలు. పక్షిరాజు యౌవనం వలె నూతన పరచుము, అలయక సొలయక పరుగెత్తెద సేవలు. నీ కొరకై ఆశ కలిగినట్టి వారు ధన్యులు, నీ కొరకై ఆశ కలిగినట్టి వారు ధన్యులు. గుప్పిలి విప్పిన కోరిక తీర్చుమా, గుప్పిలి విప్పిన కోరిక తీర్చుమా. ఆశలన్నీ నా ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు. ఆశలన్నీ ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు. చెదరిన మనసు నలిగిన హృదయం, చెదరిన మనసు నలిగిన హృదయం, ఎండిన ఎముకనై ఎండిన ఎముకనై నేనుంటిని. ఆశలన్నీ ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు. వెలుగునిచ్చు జ్యోతినై ఉండాలని, లోకానికి నై బ్రతకాలని. వెలుగునిచ్చు జ్యోతినై ఉండాలని, లోకానికి ఉప్పునై బ్రతకాలని.
రోగులకై ఔషధం అవ్వాలని, రోగులకై ఔషధం అవ్వాలని, జీవజలపు నదిగా నేను ప్రవహించాలని, జీవజలపు నదిగా నేను ప్రవహించాలని, ఆశలన్నీ నాశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు. నిరీక్షణ కలిగి ఎదురు చూచుచుంటిని, నిరీక్షణ కలిగి ఎదురు చూచుచుంటిని, ఆశలన్నీ ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధులైనటువంటి తండ్రి, మహోన్నతుడైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తాం. నీ అద్భుతమైన కృపకే నీకు స్తోత్రాలు. నువ్వు ఇచ్చిన రక్షణకే నీకు వందనాలు ప్రభా. అర్హత లేకపోయినా ప్రభా, మేము పాపులంగా అపరాధంలో ఉన్నప్పుడు మా కొరకు మరణించి ఇంత గొప్ప రక్షణ మాకు ఇచ్చిన స్తోత్రాలు. అంత మాత్రమే కాదు, పరలోక రాజ్యంలో మీరు మా కొరకు సిద్ధపరిచినటువంటి స్వాస్థ్యాన్ని బట్టి నేను లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆ స్వాస్థ్యం కొరకు మేము కనిపెట్టుకోవాలని, నీ రాకడ కొరకు ఎదురు చూడాలని నీకు పదే పదే నీ అపోస్తులు ప్రవక్తలు మాకు హెచ్చరిస్తూ బోధిస్తూనే ఉన్నారు ప్రభా. అట్టి స్థితిలో మేము ఉండటానికి సహాయం దయచేయండి. మేము నీ కొరకు కనిపెట్టుకునేవారం ప్రభా, నీ రాకడ కొరకు కనిపెట్టుకునేవారు, ఆశతో దాని కొరకు ఎదురు చూస్తున్న వారం ప్రభు. అలాగే ఎదురు చూసేటువంటి స్థితిలో మేము ఉండటానికి మాకు సహాయం దయచేయండి ప్రభా. ఈ లోకాన్ని, లోక మర్యాదను విడిచిపెట్టి ప్రభా, భక్తిహీనతను విడిచిపెట్టి, అపహాసత్వాన్ని విడిచిపెట్టి, తప్పుడు బోధనను విడిచిపెట్టి నీ రాకడ కొరకు ఎదురు చూసే వ్యక్తులుగా, భక్తులుగా మేము ఉండటానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. నీ రాకడ కొరకు కనిపెట్టుకునే అంత గొప్ప ధన్యత ఇంకోటి లేదు ప్రభా. నిరీక్షణకు మించినటువంటిది లేదు ప్రభా. ఆ నిరీక్షణ కలిగి ప్రభా మేము విశ్వాస ప్రేమల యందు స్థిరంగా ఉండటానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. విన్న వాక్యం అందరి హృదయాలు ఫలింపచేయడు ప్రభా. ఒక్కొక్కరు మార్చబడ్డారు, ఒక్కొక్కరు ఆలోచన విధానం మార్చుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా. ఈ లోకము మేము ఇలా కేవలం పరదేశం యాత్రికులమే, మా పౌరస్థితి పరలోకం అందున్నది. ఇక్కడ నుండి అక్కడున్న నీ కొరకు మేము కనిపెట్టుకోవాలనేటువంటి ఈ బోధను మర్చిపోకుండా ఉండటానికి సహాయం దయచేయండి. వారి స్వార్థాల నుంచి, వారి వ్యక్తిగత కార్యాల నుంచి, కేవలం వారి యొక్క బ్రతుకుల నుంచి వాళ్ళు విడిపించి నిస్వార్థమైనటువంటి నీ కొరకు బ్రతికే జీవితాన్ని ప్రభావ 3 విధాలుగా చూసాం ప్రభావ. ఫిలిప్పీల రాసిన పత్రిక ద్వారా, అలాగే అంత్య దినాల్లో తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు, పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు మేము నిజంగా క్రైస్తవుడు అనేవాడు ఒక విశ్వాసి దేని కొరకు బ్రతకాలి, ఒక గమ్యము, గురి, లక్ష్యాన్ని నువ్వు నిర్దేశించావు. అయినా దాన్ని అర్థం చేసుకోకుండా మేము స్వార్థంలో బ్రతికినట్లయితే, ధనాపేక్ష కలిగి బ్రతికినట్లయితే, సుఖానుభవాన్ని ఎక్కువగా కోరుకున్నట్లయితే ప్రభు, ఎంత భయంకరమైన విషయం గ్రహించడానికి కృప చూపించాం. మనసులు వెలిగింపచేయమని వేడుకొచ్చున్నాను. ప్రతి విధమైనటువంటి భక్తిహీనత నుంచి ప్రతి ఒక్కరిని విడిపించమని వేడుకొచ్చున్నాను. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ, అలాగే ప్రభా మా సహోదరి సహోదరులు ఎవరైతే అనారోగ్యంతో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో వారందరూ నీ మీద ఆధారపడి, నీ మీద ఆనుకొని ప్రభా నువ్వు ఇచ్చేటువంటి ఆ స్వస్థతను, ఆ దీవెనలు అనుభవించడానికి కృప చూపించు. నీ వైపు తిరగడానికి సహాయం దయచేయండి. నీ అందరి విశ్వాసం ద్వారా వారి యొక్క పరిస్థితులను అధిగమించడానికి సహాయం దయచేయండి ప్రభా. అద్భుతాలు ఊరికనే జరగవని, నీ అందరి విశ్వాసం ద్వారానే కార్యాలు జరుగుతాయని ప్రభా నీ వైపు తిరగడానికి సహాయం దయచేయండి. వారి చింత యావత్తు నీ మీద వేసి నువ్వు ఇచ్చే సమాధానంతో బ్రతకడానికి సహాయం దయచేయండి. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ, మా ప్రార్థన వింటున్నందుకే వందనాలు చెల్లిస్తూ, విన్న వాక్యం అందరి మీద ఫలింపచేయమని యేసు దివ్యనామములో వేడుకొచ్చున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్.